హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారన్ స్టడీస్. ఈరోజు వీడియోలో తెలంగాణ సిలబస్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ నెంబర్ 16 ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ. ఈ లెసన్ యొక్క వన్ షార్ట్ వీడియో చూసేద్దాము. ఈ వన్ షార్ట్ వీడియోలో ఈ చాప్టర్ యొక్క సమరీ రీక్యాప్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ 1 to 21 లెసన్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ 15 లెసన్స్ అయిపోయాయి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. డెఫినెట్గా అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే మన వీడియోస్ అంతమందికి రీచ్ అవుతాయి, వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ లెసన్స్ అయిపోయిన తర్వాత మీకు మీ పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను దానికోసం వర్క్ చేస్తాను. ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. ఈ లెసన్లో అసలు మన ఇండియాలో ఎన్నికలు అనేవి ఎలా నిర్వహించబడతాయి, ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకుంటాము. అండ్ బేసికలీ స్క్రీన్ పైన మీకు ఏవైతే టాపిక్స్ కనిపిస్తున్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ లెసన్ ద్వారా కవర్ చేస్తాం. ఫస్ట్లీ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా, the Election Commission of India, autonomous status for Election Commission, the Chief Election Commissioner and functions of the Election Commission. ఈ టాపిక్లో ఇవన్నీ కవర్ చేస్తాము. పొలిటికల్ పార్టీస్ ఇన్ ఎలక్షన్స్, ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ ఏంటో చూస్తాము. ఎలక్షన్స్, ద కోడ్ ఆఫ్ కండక్ట్, కీ పాయింట్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ లైక్ కండక్టింగ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్, రూలింగ్ పార్టీ at the time of elections, conduct of elections at various levels, voting mechanism, vote to reject nota, the need for electoral reforms. సో ఈ టాపిక్స్ అంతా జస్ట్ మీకు ఏదైతే స్క్రీన్లో కనిపిస్తున్నాయో దిస్ ఇస్ ద హోల్ లెసన్. మన లెసన్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఇవి. లైన్ టు లైన్ మీకు లెసన్ అంతా కూడా ఈ వీడియోలో కవర్ అవుతుంది. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ టాపిక్స్ అన్నీ లైన్ బై లైన్ కవర్ అవుతాయి. ఓకే, మన ప్రీవియస్ లెసన్స్లో మనం ఇండిపెండెన్స్ వచ్చే వరకు జరిగిన మూమెంట్స్ అండ్ స్ట్రగుల్స్ గురించి తెలుసుకున్నాము. ఇండిపెండెన్స్ ఇంకా పార్టీషన్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ మేకింగ్ గురించి తెలుసుకున్నాము. సో ఇదంతా జరిగిన తర్వాత మరి మన కంట్రీ సక్సెస్ఫుల్గా మనం బ్రిటిషర్స్ యొక్క రూలింగ్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత మనకంటూ ఒక డెమోక్రటిక్ నేషన్ని ఏర్పాటు చేసుకుని మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత మరి ఎన్నికలు అనేవి ఇంపార్టెంట్ కదా. మనకు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే తెలుగులో ప్రజాస్వామ్యం అంటారు. డెమోక్రసీ అంటే ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పీపుల్. ఓకే, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా నడిపించబడే ప్రభుత్వాన్ని మనం ఇక్కడ డెమోక్రసీ, తెలుగులో ప్రజాస్వామ్యం అంటున్నాము. సో మన లెసన్ వచ్చేసి ఎలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలక్షన్స్ అంటే ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా ఎలక్షన్స్ గురించి? లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇలా మీరు తరచూ టీవీలో న్యూస్ ఛానల్స్లో తెలంగాణ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ ఈ వర్డ్స్ వింటూనే ఉంటారు కదా. మీకు తెలుసా ఈవెన్ స్కూల్స్లో కూడా మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు కదా. మీ స్కూల్లో అలాంటివి ఎప్పుడైనా జరుగుంటే మీరు చూసుంటే ఎస్ అని కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మన కాంటెక్స్ట్లో ఎలక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. అసలు డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుంటాం. అండ్ అబౌట్ ద సెటప్ అండ్ మెకానిజం టు కండక్ట్ ఎలక్షన్స్ అంటే మన దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి మెకానిజం, ఎటువంటి ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాము, ఇంకా వాట్ పవర్స్ దట్ సెటప్ హ్యాస్ అండ్ వాట్ మెజర్స్ ఇట్ టేక్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఈ అంటే ఎన్నికలు నిర్వహించడానికంటూ ఏ కమిషన్ ఉంది, వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు టైం టు టైం తీసుకుంటారు, అసలు ఎలక్షన్స్ వెనకాల జరిగే ప్రాసెస్ అంతా ఫ్రమ్ A to Z ఈ లెసన్లో మనం నేర్చుకుంటాము. అంతేకాకుండా వీ ఎనలైజ్ ద డెమోక్రటిక్ స్మూత్ అండ్ ఫెయిర్ మేనర్ ఇన్ విచ్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్. ఎలక్షన్స్ అనేవి, ఎన్నికలు అనేవి చాలా నిజాయితీగా, న్యాయపరంగా, చాలా స్మూత్గా ఏ విధంగా కండక్ట్ చేస్తారో చూస్తాము. వీ అసెస్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్. సో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్, వారి యొక్క బాధ్యతలు ఏంటి, ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారు, ఎప్పుడు ఫామ్ అయింది, ఎవ్రీథింగ్ అబౌట్ దాట్ వీ విల్ లర్న్ త్రూ దిస్ లెసన్. అంతేకాకుండా ద రిఫార్మ్స్ దట్ ఆర్ సూటబుల్ టు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ టు ఇంప్రూవ్ ద ప్రెస్టేజ్ ఆఫ్ డెమోక్రసీ.
సో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డే బై డే ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన సొసైటీలో, ఈ ప్రపంచంలో, మన దేశంలో, టెక్నాలజికల్గా లేదా పీపుల్ యొక్క థాట్ ప్రాసెస్లో చాలా డిఫరెంట్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్కి, చేంజెస్కి తగ్గట్టుగా మన డెమోక్రసీలో ఎన్నికల నిర్వహణలో అంటే ఎలక్షన్ ప్రాసెస్లో జరగాల్సిన మార్పులు, జరిగిన రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. పేపర్ కటింగ్స్ ఉన్నాయి చూడండి. అసలు ఇందులో ఉన్న హెడ్లైన్స్ని చదవమంటున్నారు. ఈసీ ఇష్యూస్ నోటిఫికేషన్ కాన్స్టిట్యూటింగ్ 14th లోక్సభ. ఈసీ టైటన్స్ నార్మ్స్ ఫర్ ద పోల్ ఎక్స్పెన్సెస్. ఈసీ టు విజిట్ గుజరాత్ అగైన్, రివ్యూ పోల్ అరేంజ్మెంట్స్. అంటే ఎలక్షన్స్ కోసం చేసిన అరేంజ్మెంట్స్ని చూడడానికి, చెక్ చేయడానికి గుజరాత్కి ఈసీ ఎలక్షన్ కమిషన్ విజిట్ చేస్తుంది. హెచ్సి ఆస్క్ ఈసీ to bar criminal netas. EC shoots down HM advice on poll reforms. So etc. ఇవన్నీ కూడా ఒకసారి రీడ్ చేయండి. సో దిస్ ఇస్ ఫర్ యూ. ఒకసారి హెడ్లైన్స్ చదివి దీని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. మన లెసన్లో ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మీకు దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకు అంటే ఎలక్షన్స్ జరిగే సమయంలో మనకి పేపర్లో లేదా న్యూస్ ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్లైన్స్ అనేవి వినిపిస్తాయి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఇవన్నీ ఏంటనేది మన లెసన్ అయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్ ఈజ్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా. మన ఇండియా చాలా పెద్ద కంట్రీ అండ్ ఇట్ హ్యాస్ అ మోస్ట్ పాపులేషన్. ప్రజెంట్ చూసుకుంటే టోటల్ వరల్డ్లో ద మోస్ట్ పాపులస్ కంట్రీగా ఇండియా ఉంది. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ టైమ్ ఆఫ్టర్ ద డెమోక్రసీ వీ హ్యావ్, అప్పటి నుంచి కూడా ఇండియాలో జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత పెద్ద కంట్రీ, భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో, ఇంత ఎక్కువ జనాభా ఉన్న దేశంలో ప్రజలందరూ కలిసి ఒకచోట ఉండి దేశానికి సంబంధించిన డెసిషన్స్ అన్నీ తీసుకోవడం, ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇట్స్ వెరీ ఇంపాసిబుల్, రైట్? ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, డెమోక్రటిక్ నేషన్ లేదా డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రజల ద్వారా నిర్ణయాలు తీసుకోబడతాయి అని. కానీ మనం డైరెక్ట్గా ఆ నిర్ణయాలు తీసుకుంటున్నామా? లేదు. అలా తీసుకోవడానికి వీలు అవుతుందా అంటే కూడా అవ్వదు. ఎందుకంటే మన కంట్రీలో ఎనార్మస్ పాపులేషన్ అనేది ఉంది. సో అందుకే మనకి ఎలక్షన్స్ అనేవి అవసరం. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన దేశపు ప్రజాస్వామ్యపు వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది, అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సిన్స్ ఇండిపెండెన్స్ అ స్ట్రాంగ్ బేసిస్ ఫర్ డెమోక్రటిక్ వాల్యూస్ వర్ లేడ్ బై ద ఎలక్షన్స్. ఎన్నికల ద్వారా కూడా మనకి స్వతంత్రం, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్స్ కమిషన్ ద్వారా అంటే ఎన్నికల ద్వారా మన డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి చాలా బలంగా ఉన్నాయి మన దేశంలో. అంతేకాకుండా ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అసలు మన కంట్రీలో ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఇందాక స్కూల్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కదా అని చెప్పాను కదా. స్కూల్ అనుకోండి, మీ ప్రిన్సిపల్ మేడమో, క్లాస్ టీచర్సో లేదా స్కూల్లో ఉన్న కోఆర్డినేటర్స్ కండక్ట్ చేస్తారు కదా. మరి మన దేశం మొత్తానికి కూడా ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎవరు అంటే దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికంటూ ఒక వింగ్ ఉంది, ఒక డిపార్ట్మెంట్. దాన్ని మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. వాట్ ఈస్ దట్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ కండక్ట్స్ ఎలక్షన్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసే డిపార్ట్మెంట్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఫ్రేమ్స్ అ కోడ్ ఆఫ్ కండక్ట్ టు ద పొలిటికల్ పార్టీస్. ఇక్కడ మన దేశంలో భారత ఎన్నికల సంఘం అంటారు తెలుగులో. ఇది ఎన్నికల్ని నిర్వహిస్తుంది. అంతేకాకుండా పొలిటికల్ పార్టీస్ కోసం కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా రూపొందిస్తుంది. అండ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక సో ఈ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ అనేవి ప్రకటిస్తుంది. అంతేకాకుండా ఆ రిజల్ట్స్ని సెంటర్ లేదా స్టేట్ గవర్నమెంట్స్కి అందిస్తుంది. ఇలా ఎన్నికల ఫలితాలు ఆధారంగా గవర్నమెంట్ అనేది ఏర్పాటవుతుంది. నా ఇందాక ఎగ్జాంపుల్లో లాగా మీ స్కూల్లో స్కూల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, లేదా స్కూల్ లీడర్, ఓకే వాట్ ఎవర్, వాళ్ళని ఎలెక్ట్ చేయడానికి మీరేం చేస్తారు? ప్రతి క్లాసు లైన్లో వెళ్ళి ఓటు వేసి మీకు ఎవరిష్టమో, మీకు ఎవరు ప్రాపర్గా అనిపిస్తున్నారో వాళ్ళకి మీ ఓట్ని వేసి వాళ్ళని మీరు ఎలెక్ట్ చేసుకుంటారు. అలాగే మన భారతదేశంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా, అంటే మన భారతదేశంలో ఏ క్యాస్ట్, రిలీజియన్, క్రీడ్ దేనికి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ఎవరైతే 18 ఇయర్స్ నిండి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న రైట్ టు ఓటు ద్వారా వాళ్ళ యొక్క లీడర్స్ని ఎన్నుకుంటారు. అలా ఎలెక్ట్ అయి గెలిచిన లీడర్స్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఆ విధంగా గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఎలక్షన్ అంటే ఏంటి, ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి అర్థమైంది కదా. అండ్ మన కంట్రీలో ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్
India. This is the Office of Election Commission, India. Here, the Election Commission of India came into existence on 25th January 1950. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 1950 జనవరి మంత్లో ఏర్పాటైంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన దేశానికి ఎన్నికలు నిర్వహించడం, సెంట్రల్ లెవెల్ ఇంకా స్టేట్ లెవెల్స్లో. అండ్ దిస్ ఈస్ అన్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అటానమస్ అంటే సెల్ఫ్ గవర్నింగ్ బాడీ. ఏ రాజకీయ పార్టీ లేదా ఏ రూలింగ్ పార్టీ, ఏ గవర్నమెంట్ కూడా వీళ్ళని కంట్రోల్ చేయదు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా వాళ్ళ యొక్క డెసిషన్స్ తీసుకుంటారు. ఇది ఒక అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పడిన ఒక అటానమస్ బాడీగా మనం పిలుస్తాము. విత్ ఇట్స్ అథారిటీ ఇట్ ప్రిపేర్స్ ఎలక్టరల్ రోల్ అండ్ కండక్ట్స్ ఎలక్షన్స్ టు లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్ అండ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో మనకి ఇక్కడ మనం లాస్ట్ లెసన్స్లో నేర్చుకున్నాము, మనది ఒక ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే చూడండి, సెంట్రల్ లెవెల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా. సో సెంట్రల్ లెవెల్లో మనకి పార్లమెంట్ ఉంటుంది, అండ్ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ. అలాగే ప్రతి స్టేట్కి కూడా అట్లీస్ట్ 1 హౌస్ లేదా 2 హౌసెస్ ఉంటాయి. దాన్ని లెజిస్లేటివ్ బాడీ అంటున్నాము. లైక్ శాసనసభ, ఓకే, లేదా విధానసభ, విధాన పరిషత్ అంటాం కదా మనం. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్. సో సెంట్రల్ లెవెల్లో లోక్సభ ఇంకా రాజ్యసభకి, స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్కి, అంతేకాకుండా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా నిర్వహించే సంస్థ ఏది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు ఫిగర్లో కనిపిస్తుంది కదా ఫోటో. ఈ ఆఫీస్ వచ్చేసి మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆఫీస్ అనమాట. ఇందులో ఉండే అఫీషియల్స్ మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా టేకప్ చేస్తారు. ఇది గవర్నమెంట్తో రిలేట్ అయ్యలేదు, ఇది ఒక అటానమస్ బాడీ. This was given powers by the Constitution. So, by the completion of 60 years on 25th January 2010. 25th January నాడు అప్పటికి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటయ్యి 16 ఇయర్స్ అయిందనమాట. సో దానికి గాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ డైమండ్ జూబ్లీ. అందుకు డైమండ్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేశారు. అండ్ ఆ రోజుని చూడండి ఫస్ట్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో announced 25th January 2011 as the first voters day. ఈ విధంగా ప్రతి ఇయర్ ఆ రోజున మనం ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. అర్థమైందో? వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 25th January. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010లో. అండ్ 2011లో ఫస్ట్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 25th January రోజున మనం నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఓటర్ అంటే ఎవరు? మనమే, ఓటు వేసే వాళ్ళని మీరు కాదనుకోండి. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఓటర్ ఐడెంటిటీ ఇస్తారు. అప్పుడు మీరు కూడా ఒక ఓటర్గా ఉంటారనమాట. ఓకే, సో మీ ఇంట్లో మీ మదర్ అండ్ ఫాదర్కి ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది. సో వాళ్ళని అడిగి ఆ కార్డు ఎలా ఉంటుందనేది మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ అటానమస్ స్టేటస్ ఫర్ ఎలక్షన్ కమిషన్. అండ్ ద ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈజ్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు. అటానమస్ స్టేటస్ ఫర్ ఎలక్షన్ కమిషన్. It is very difficult to conduct elections in India because of a huge population, and during the British rule only 14% of the population had right to vote in elections. At the time of first general elections in 1952, there were 17.32 crore voters. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశం అనేది అతి పెద్ద జనాభా కలిగిన దేశం. ఇలాంటి దేశంలో ఇంత పెద్ద పాపులేషన్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా పెద్ద డిఫికల్ట్ టాస్క్. ఈవెన్ బ్రిటిష్ రూలింగ్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రజలందరికీ కూడా ఓట్ వేసే అవకాశం ఇవ్వబడలేదు. ఇది మనం మన ప్రీవియస్ లెసన్స్లో కూడా తెలుసుకున్నాము. ఓన్లీ కొంత సెక్షన్ ఆఫ్ ద సొసైటీస్కి మాత్రమే ఓటు వేసే హక్కు అనేది కల్పించబడింది. అండ్ ఇక్కడ మన కంట్రీలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి 1952లో కండక్ట్ చేశారు. అండ్ ఆ టైంకి టోటల్ మన ఇండియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? 17.32 crores ఆఫ్ ఓటర్స్ అనేది ఉన్నారనమాట. అట్ ప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ అబౌట్ 67 crores. అప్పటికి ఇప్పటికీ పోల్చి చూసుకుంటే ఇప్పుడు 67 కోట్లు, అండ్ అప్డేటెడ్గా చూసుకుంటే ఇంకా దానికన్నా ఎక్కువ మంది ఓటర్సే మన ఇండియాలో ఉన్నారు. ఫర్ సచ్ ఎ కంట్రీ ద ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబౌట్ 45 lakh స్టాఫ్. అంటే ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహించాలంటే డెఫినెట్లీ వాళ్ళకి చాలామంది స్టాఫ్ అనేది అవసరం అవుతారు. ఈ విధంగా 45 లక్షల మంది స్టాఫ్ తోటి మన కంట్రీలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి. ఈ టాపిక్లో మనం నేర్చుకునేది ఏంటంటే
అటానమస్ స్టేటస్ ఫర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఈ ఎన్నికల సంఘానికి స్వతంత్ర హోదా, అటానమస్ సెల్ఫ్ గవర్నింగ్ పొజిషన్ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సెపరేట్ స్టాఫ్ అంటే సొంత స్టాఫ్ అనేది ఉండరు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. ఎందుకంటే యాజ్ పర్ ద ఆర్టికల్ 324(6) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, with the permission of the President of India and the governors of the state, it utilizes the services of central and state government employees. ఇక్కడ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం మన కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఇంకా స్టేట్ గవర్నర్స్ యొక్క పర్మిషన్ తోటి మన కంట్రీలో స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలక్షన్స్ టైంలో స్టాఫ్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎలక్షన్స్ టైంలో ఈ స్టాఫ్ పైన ఎలక్షన్ కమిషన్కి కంప్లీట్ అథారిటీ ఇంకా పవర్ అనేది ఉంటుంది. ఈ టైం మొత్తంలో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ లేకుండా మిగతా ఏ ఆర్గనైజేషన్స్ కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోలేవు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ స్కూల్లో స్కూల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మీ టీచర్స్ ఇంకా ప్రిన్సిపల్స్ వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఆ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న రూల్స్ కానీ లేదా ఎటువంటి డెసిషన్ కానీ ఎవరైనా డిస్టర్బ్ లేదా చేంజ్ చేయగలుగుతారా? లేదు కదా. అలాగే మన కంట్రీలో ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకునే ఏ డెసిషన్ ఇంకా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ లేదా ప్రయర్ పర్మిషన్ లేకుండా మార్చలేరు. Without the prior permission of Central Election Commission, no major decision can be taken. ఇక్కడ whole and sole responsibilities and authority and power ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క లోగో. అండ్ ఈ విధంగా ఎలక్షన్ కమిషన్కి అటానమస్ రూలింగ్ అనేది ఉండడం వల్ల మన దేశంలో డెమోక్రసీ మరింత బలంగా ఉంటుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. The Chief Election Commissioner is the head of the Election Commission of India. తెలుగులో ఎన్నికల సంఘం అంటారు. ఈ ఎలక్షన్ కమిషన్కి ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన దీని యొక్క హెడ్ అన్నమాట. సో కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ సర్టెన్ పవర్స్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇన్ ఎ స్మూత్ అండ్ ఫెయిర్ మేనర్. మన కంట్రీలో స్టేట్ లెజిస్లేటివ్స్కి ఇంకా సెంట్రల్ లెజిస్లేటివ్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్కి మన రాజ్యాంగం కొన్ని పవర్స్ అనేవి ఇచ్చింది. యూజువలీ హీ ఆర్ షీ ఫ్రమ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. సో ఈ విధంగా ఎలక్షన్ కమిషన్కి ఎన్నికయ్యే హెడ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్లో వర్క్ చేసిన వ్యక్తి అయి ఉండాలి. ఐఏఎస్ ఆర్ ఐపీఎస్గా ఉండిన వాళ్ళని ఈ ఇండియన్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తారు. ఇంకోటి వాళ్ళ యొక్క పదవీ కాలం అంటే వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంతకాలం ఉంటుందంటే హీ ఆర్ షీ వాళ్ళు 6 years లేదా 65 years వచ్చే వరకు ఏదైతే ముందు ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ యొక్క టైం పీరియడ్ అంటే ఉంటుంది. వాళ్ళ యొక్క టైం పీరియడ్ 6 years ఉంటుంది. ఆ 6 years కంప్లీట్ అవ్వకముందే వాళ్ళకి 65 years ఏజ్ కంప్లీట్ అయిందనుకోండి, సో ఆ టైంకి వాళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. లేదు వాళ్ళకి ఇంకా 65 years కంప్లీట్ అవ్వలేదు అంటే 6 years టెన్యూర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఆ పోస్ట్లో ఉంటారు. ఇంకా ఈ రెండిట్లో ఏది ముందొస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది. Earlier, the Election Commission of India had only one election commissioner. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక్క ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. కానీ 1993 నుండి 3 member కమిషన్ అనేది ఏర్పాటులోకి వచ్చిందనమాట. అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఆయన యొక్క సబార్డినేట్స్ లాగా అడిషనల్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. అంటే 3 ఉంటారనమాట. 1 is చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఇంకా ఇద్దరు ఎవరంటే 2 election commissioners. In Indian political system, the election commission has been playing an important role. మన ఇండియన్ ఎలక్షన్ సిస్టంలో ఎక్కువగా ముఖ్యమైన రోల్ ప్లే చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్. అండ్ ఇక్కడ ఆఫ్టర్ TN session 1990 to 1996 assumed the office, the election commission earned a considerable popularity. He took many efforts to eradicate of corruption in the elections of India. There was a nationwide recognition to the powers in the election commission. అంటే 1990 నుండి 1996 ఈ 6 years టైం పీరియడ్లో మన ఇండియాకి ఎలక్షన్ కమిషనర్గా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వ్యక్తి TN శేషన్. సో ఆయన
ఆయన యొక్క రోల్లో ఉన్నప్పుడు మన ఇండియాలో ఎలక్షన్ కమిషనర్కి ఎంతో పాపులారిటీ అనేది వచ్చింది. ఆయన అటువంటి స్టెప్స్ అనేవి తీసుకున్నారు ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో. ఎక్కడ కూడా అవినీతి, కరప్షన్ జరగకుండా ఆయన ఎన్నో ముఖ్యమైన స్టెప్స్ అనేవి తీసుకున్నారు. ఆయన తీసుకున్న రికమెండేషన్స్ ఏంటనేవి మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా చూద్దాము. 14 days టైమ్ లిమిట్ ఫర్ క్యాంపెయినింగ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ ద నామినేషన్. నామినేషన్స్ విత్డ్రావల్ చేసుకునే టైం పీరియడ్ ముగిసిన తర్వాత 14 days టైం మాత్రమే ఉంటుంది వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడానికి. 1 candidate షుడ్ నాట్ కాంటెస్ట్ ఫర్ మోర్ దెన్ 2 constituencies అట్ ఎ టైం. కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటో మీకు తెలుసా? నియోజకవర్గం అంటారు. 1 candidate షుడ్ నాట్ కాంటెస్ట్ ఫ్రమ్ మోర్ దెన్ 2 constituencies ఎట్ ఏ టైం. ఒకటే టైంలో 2 constituencies నుంచి అంటే ఒక పర్సన్ 2 constituencies తరపున పోటీ చేయకూడదు. ఒక పర్సన్ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ తరపున మాత్రమే పోటీ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈస్ పనిష్డ్ ఫర్ 2 years, హీ ఆర్ షీ బ్యారిడ్ ఫ్రమ్ ద కాంటెస్టింగ్ ఎలక్షన్స్ ఫర్ ద నెక్స్ట్ 6 years. ఎవరైనా సరే ఏదైనా క్రైమ్ చేసి వాళ్ళు పనిష్ చేయబడితే వాళ్ళు నెక్స్ట్ 6 ఏళ్ళ వరకు కూడా ఎలక్షన్స్లో పాల్గొనే అవకాశం వాళ్ళకి ఉండదు. నెక్స్ట్, ఇఫ్ ద కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఎక్స్పైర్స్, ఒకవేళ ఎన్నికల్లో కాంటెస్ట్ చేస్తున్న పర్సన్ ఎక్స్పైర్ చనిపోతే ద ఎలక్షన్ షెల్ బి పోస్ట్పోన్ బట్ నాట్ టు బి అబాలిష్డ్. ఆ టైంలో ఎలక్షన్స్ అనేవి పోస్ట్పోన్ చేస్తారు కానీ కంప్లీట్గా క్యాన్సిల్ చేయరు. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ క్యాంపెయినింగ్ టైమ్ సేల్ ఆఫ్ లిక్కర్ షెల్ బి బ్యాన్ ఫర్ 48 hours. అంటే మీకు ఎలక్షన్స్ టైంలో మీ ఇంటి చుట్టుపక్కల జరిగిన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎప్పుడైనా చూసారా మీరు? డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీ జెండా, మేనిఫెస్టో అవన్నీ పట్టుకుని ప్రతి హౌస్ని విజిట్ చేస్తూ వాళ్ళ యొక్క మేనిఫెస్టోని వివరిస్తూ మా పార్టీకి మీరు ఓటు వేయండి అని చెప్తూ ప్రచారం చేస్తారు చూడండి, దాన్ని క్యాంపెయినింగ్ అంటాం. సో ఈ క్యాంపెయినింగ్ టైంలో 48 hours వరకు లిక్కర్ షాప్స్ అనేవి బ్యాన్ చేసి ఉండాలి. అంటే లిక్కర్ అంటే మందు, ఆల్కహాల్, దాన్ని అమ్మకూడదు. ఇవన్నీ కూడా టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చిన రికమెండేషన్స్ అన్నమాట. నౌ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. ఎన్నికల సంఘం యొక్క పనితీరు అంటే వాళ్ళు పనిచేసే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ 324 to 329 పార్ట్ 15 ఇందులో మన ఇండియన్ కమిషన్ ఏ విధంగా పనిచేయాలి అనేది క్లియర్గా వివరించారు. ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ ద ఫార్మేషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ద ఫంక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఎస్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ 3 విధాలుగా పనిచేస్తుంది. ఫస్ట్ ది అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్, సెకండ్ అడ్వైజరీ ఫంక్షన్, థర్డ్ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఫస్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి చూడండి. సెంట్రల్ ఇంకా స్టేట్ యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేయడము అండ్ ఓటర్స్ యొక్క లిస్ట్ని చెక్ చేసి ఫైనల్ ఓటర్స్ లిస్ట్ని ఇష్యూ చేయడము అండ్ ఇంకా ఎలక్షన్స్లో డిసిప్లైన్ ఇంకా ఒక కంప్లీట్ ప్రాపర్ సూపర్విజన్ ఉండేటట్టు చేయడం అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ అడ్వైజరీ ఫంక్షన్స్ అంటే ఏంటో చూడండి. అడ్వైజ్ అంటే తెలుగులో సలహా అంటాం కదా, సో ఇక్కడ సలహా కార్యాలు అని మనం తెలుగులో అంటాం అన్నమాట. సో ఇక్కడ ప్రెసిడెంట్ లేదా గవర్నర్కి ఎన్నికలకు సంబంధించిన సలహాలు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ లోక్సభ లేదా స్టేట్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినప్పుడు ఆ తర్వాత ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పే బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఈ పనిని మనం అడ్వైజరీ ఫంక్షన్ అంటాము. ఆ తర్వాత క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్ అంటే ఏంటి చూడండి. అర్ధ న్యాయ కార్యాలు అంటే వీళ్ళకు కూడా ఒక హాఫ్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఎన్నికల సమయాల్లో ఎలక్షన్స్ టైంలో ఏవైనా కన్సర్న్స్ లేదా ఏవైనా లైక్ చూడండి అంటే ప్రజలకి ఈ ఎలక్షన్స్ టైంలో పీపుల్ తరపు నుంచి ఎటువంటి కాంట్రవర్సీస్, ఏవైనా వివాదాలు, ఏవైనా క్వైరీస్ ఉన్నా, అంతేకాకుండా మోడల్ ఆఫ్ ద కండక్ట్ దీనిపైన ఎటువంటి అంటే ఎన్నికలు జరిగే కండక్షన్లో ఏదైనా కూడా ప్రాబ్లం తలెత్తినా వాటన్నిటినీ కూడా జ్యుడిషియల్ పరంగా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. నెక్స్ట్ ఇనీషియలీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ 21 years యాజ్ ద ఓటింగ్ ఏజ్. బట్ 1988లో 61st అమెండ్మెంట్ మన రాజ్యాంగంలో చేసిన 61st చేంజ్. అమెండ్మెంట్ అంటే మార్పు, కాన్స్టిట్యూషన్లో చేసే మార్పుల్ని అమెండ్మెంట్ అంటారు. సో 61st టైం ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ చేంజ్ ప్రకారం
మన ఇండియాలో ఓటు వేసే మనిషి యొక్క ఏజ్ 18 ఇయర్స్గా ఉంటుంది. సో 18 ఇయర్స్ అంటే అడల్ట్, అంటే అడాలసెన్స్ ఏజ్కి వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ మెచ్యూరిటీ జరిగి ఏ విధమైన లీడర్ని ఎన్నుకోవాలి అనే ఒక మినిమం థింకింగ్ పవర్ వాళ్ళకి ఉంటుంది అని చెప్పేసి 18 ఇయర్స్ని మినిమం ఓటింగ్ ఏజ్గా కన్సిడర్ చేశారు. సో 1988 నుండి 18 ఇయర్స్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ రైట్ టు ఓట్. ఈ విధంగా ఈ ఫంక్షన్స్ ప్రకారం ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ వివిధ రకాలైన పనులు చేస్తుంది. సో ఫస్ట్లీ ఎలక్టరల్ రోల్స్ అంటే ఓటర్ల యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేస్తుంది అండ్ రివైజెస్ దెమ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం, అంటే లిమిటెడ్ టైం పీరియడ్లో ఆ లిస్టును మొత్తం స్టిపులేట్ చేస్తుంది. అంటే ఆ ఓటర్ల జాబితా కరెక్ట్గా ఉందా లేదా, ప్రతి ఒక్కరు 18 ఏళ్ళు దాటి ఉన్నారా లేదా, మన ఇండియన్ సిటిజన్సా కాదా అని చెప్పి రీచెక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన కాన్స్టిట్యుయెన్సీస్ని ఏర్పాటు చేస్తుంది, ఎన్నికల తేదీని ప్రకటిస్తుంది, ఎలక్షన్ డేట్ని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిమార్కేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ టెరిటోరియల్ లిమిట్ యాజ్ పర్ ద డీలిమిటేషన్ కమిషన్, అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఒక కాన్స్టిట్యుయెన్సీని ఎలా డివైడ్ చేయాలి, ఒక ఏరియాలో ఎంతమంది పాపులేషన్ ఉంటే అది ఒక కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేయబడుతుందో ఆ లిమిట్ ప్రకారం ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యుయెన్సీస్ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ డేట్ని అనౌన్స్ చేస్తుంది. ఈ విధంగా ఎలక్షన్ డేట్స్ని ప్రకటిస్తుంది అండ్ ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్స్ తీసుకుంటుంది, వాటిని చెక్ చేస్తుంది. అంటే నామినేట్ అయిన వ్యక్తులు ఎవరైతే కాంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రతిదీ చెక్ చేస్తుంది. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు, పొలిటికల్ పార్టీస్కి ఒక ఐడెంటిటీ, ఒక సింబల్ అనేది కేటాయిస్తుంది అనమాట. మీరు చూసారు కదా, చాలా పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ ఉంటాయి కదా, మీకు తెలిసిన సింబల్స్ ఏంటనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ అపాయింట్స్ ద ఎంక్వైరీ ఆఫీసర్స్ టు అబ్జర్వ్ ఎలక్టరల్ మాల్ ప్రాక్టీసెస్. ఎలక్షన్స్ టైంలో ఏ విధమైన మాల్ ప్రాక్టీసెస్ ఏవైనా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి కూడా ఎంక్వైరీ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేస్తుంది. మాల్ ప్రాక్టీసెస్ అంటే ఎలక్షన్స్ టైంలో ఏవైనా తప్పులు జరుగుతున్నాయా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా అని చెప్పి చెక్ చేసే ఆఫీసర్స్ని మనం ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్స్ అంటున్నాం. And also, it advises the president and governor of the states regarding the disqualification of the representative to the parliament and state legislature. పార్లమెంట్కి కానీ స్టేట్ లెజిస్లేచర్కి కానీ కాంటెస్ట్ చేస్తున్న నామినేట్ అయిన వ్యక్తుల యొక్క డిస్క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉన్నా కూడా ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్స్కి దానికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇట్ సాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్, పొలిటికల్ పార్టీస్ మధ్య ఉన్న గొడవల్ని కూడా సాల్వ్ చేస్తుంది. అట్ దిస్ టైమ్ ఇట్ యాక్ట్స్ లైక్ అ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. ఇందాక మనం డిస్కస్ చేసిన థర్డ్ ఫంక్షన్ ఉంది కదా, క్వాజీ జ్యుడిషియల్ యాక్టివిటీ. సో ఈ సమయంలో క్వాజీ జ్యుడిషియల్ యాక్టివిటీ ఇటువంటి ఫంక్షన్స్ని అంటే ఈ విధంగా పనిచేస్తుందన్నమాట. అంటే ఈ పొలిటికల్ పార్టీస్ మధ్య ఏవైనా గొడవలు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాటిని జడ్జ్ చేసే ఒక జడ్జి తరహాలో ఉండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని, డిస్ప్యూట్స్ని క్లియర్ చేస్తుంది. యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆల్ పీపుల్ హూ అటైన్ ద ఏజ్ ఆఫ్ 18 years ఆర్ బిఫోర్ ద 1st January in the year of elections, irrespective of caste, creed, religion, gender, language, shall be registered as voters. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మన దేశంలో ప్రతి మనిషి అతని యొక్క క్యాస్ట్, రిలీజియన్, రీజియన్, రేస్ దేనితో కూడా సంబంధం లేకుండా ఆ మనిషికి 18 ఏళ్ళు 18 years నిండినట్లయితే కనుక అతను ఓటు వేయడానికి అర్హుడు. సో ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయిన ఇయర్లో జనవరి టైంకి అతని యొక్క ఏజ్ 18 years కంప్లీట్ అయ్యి ఉంటే అతని పేరు ఓటర్స్ లిస్ట్లో యాడ్ చేయబడుతుంది, అతనికి ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అనేది ఇష్యూ చేయబడుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ the right to vote without any discrimination, like irrespective of caste, creed, religion, gender, language, దేనితోనూ సంబంధం అనేది ఉండదు, ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు అనేది ఉంటుంది. The right to vote without any discrimination is called universal adult franchise. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు తెలిసి ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో మేబీ ఒక ఎంసీక్యూ లాగానో లేదా 2 marks క్వశ్చన్ లాగానో ఇది వచ్చే అవకాశం ఉంది. వాట్ ఈస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్? ఇట్ మీన్స్ ద రైట్ టు ఓట్ గివెన్ టు అ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ caste, creed, sex, religion, etc. he can vote. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఆ వ్యక్తికి ఓటు వేసే హక్కు అనేది ఇవ్వబడుతుంది. దాన్నే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటున్నాము. సో ద బాడీ ఆఫ్ ఓటర్స్ ఈస్ కాల్డ్ ఎలక్టరేట్. ఈ విధంగా
ఓటు హక్కు కలిగిన వారందరినీ కూడా మనం ఎలక్టరేట్ అని కలెక్టివ్గా పిలుస్తాము. నెక్స్ట్, పొలిటికల్ పార్టీస్ ఇన్ ఎలక్షన్స్. ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ ఎలా ఉంటుందో చూద్దాము. పొలిటికల్ పార్టీ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఇట్ హ్యాస్ రిటర్న్ అ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ రిజిస్టర్డ్ అట్ ద ఎలక్షన్ కమిషన్. ఒక పొలిటికల్ పార్టీ అనేది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా ఫామ్ చేయబడి ఉంటుంది. దీన్ని ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ చేస్తారు. ఫస్ట్లీ ఈ పొలిటికల్ పార్టీస్ని ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ చేస్తారు. ఈ విధంగా ఎలక్షన్స్లో ఒక పొలిటికల్ పార్టీ సాధించిన ఓట్స్ని బట్టి ఆ పొలిటికల్ పార్టీకి డిఫరెంట్ సింబల్స్ని అలాట్ చేస్తారు. లైక్ అది రీజనల్ పార్టీయా, నేషనల్ పార్టీయా అని డిసైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ద పార్టీ సింబల్స్ కెన్ బి అలాటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ based on the mandate in the election, and parties are declared by the election commission for the regional or నేషనల్ పార్టీ. అంటే పార్టీకి సింబల్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ అలాట్ చేస్తుంది. అదేవిధంగా ఆ పార్టీకి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు బట్టి అది రీజనల్ పార్టీయా, నేషనల్ పార్టీయా అనే ఒక గుర్తింపుని ఇస్తుంది. ఇన్ ఏ స్టేట్, ఇఫ్ ఎ పార్టీ గెట్స్ 3% ఆఫ్ వ్యాలిడ్ ఓటర్స్ ఫర్ 3 అసెంబ్లీ సీట్స్, ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ రీజనల్ పార్టీ. అంటే ఆ స్టేట్లో టోటల్ అసెంబ్లీ సీట్స్ నుండి అట్లీస్ట్ 3 అసెంబ్లీ సీట్స్లో 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తే ఆ పార్టీని రీజనల్ పార్టీగా గుర్తిస్తుంది. అదేవిధంగా ఏ పార్టీ కెన్ బి రికగ్నైజ్డ్ ఇన్ మోర్ దెన్ 1 స్టేట్. If a party is recognized in 4 states with 6% of valid votes or 11 Lok Sabha MP seats from 4 different states, it is called a national party. అంటే 4 different states నుంచి అట్లీస్ట్ 11 లోక్ సభ సీట్స్ని గెలిచినట్లయితే ఆ పర్టికులర్ పార్టీకి నేషనల్ పార్టీ అనే గుర్తింపుని ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. నెక్స్ట్, ఎలక్షన్స్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఎన్నికల డేట్ ఇష్యూ చేసిన తర్వాత, ఎలక్షన్స్ డేట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ద ఎలక్షన్ కమిషన్ అనౌన్సెస్ ద షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్. సిన్స్ దెన్, అప్పటి నుండి ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమ్స్ ఇన్ టు అఫెక్ట్. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో వచ్చినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. దాన్ని డెఫినెట్గా పాటించాల్సి వస్తుంది. అకార్డింగ్ టు దిస్, ఆల్ ద పీపుల్ and the candidates contesting the election shall abide by the rules and regulations of the election commission. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలు ప్లస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న రూల్స్ని అతిక్రమించకుండా ఉండాలి. వయలేషన్ ఆఫ్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మాల్ ప్రాక్టీసెస్ ఫర్ విచ్ డిసిప్లినరీ యాక్షన్ షల్ బి ఇనిషియేటెడ్. అంటే ఒకవేళ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరైనా కాంటెస్ట్ చేస్తున్న లీడర్స్ వయలేట్ చేస్తే కనుక వాళ్ళ పట్ల డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్, కీ పాయింట్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. అసలు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్లీ, ద కాంటెస్టింగ్ క్యాండిడేట్ అండ్ పొలిటికల్ పార్టీస్ షల్ నాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ పర్టైనింగ్ టు caste, creed, religion or regional while criticizing other parties. సో ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసే లీడర్స్ అదర్ పొలిటికల్ పార్టీని క్రిటిసైజ్ చేయకూడదు. మరొక పొలిటికల్ పార్టీని క్రిటిసైజ్ చేసే సమయంలో క్యాస్ట్ గురించి కానీ లేదా రిలీజియన్ గురించి కానీ స్టేట్మెంట్స్ అనేవి చేయకూడదు. నో పర్సనల్ కామెంట్స్ షల్ బి మేడ్ దట్ ఆర్ నాట్ రిలవెంట్ టు ద పొలిటికల్ లైఫ్. అంటే ఎవరైతే పర్సన్ కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు వ్యతిరేకంగా అపోజిట్ అంటే ఇతర పొలిటికల్ పార్టీస్ నుంచి కాంటెస్ట్ చేసే వ్యక్తుల మీద పర్సనల్ కామెంట్స్ అనేవి చేయకూడదు. పొలిటికల్ లైఫ్తో సంబంధం లేని వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయకూడదు. నో పొలిటికల్ అనౌన్స్మెంట్ టార్గెటింగ్ అ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ షల్ బి మేడ్. అంటే ఒక పర్టికులర్ కులాన్ని, క్యాస్ట్ని లేదా రిలీజియన్ని టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్స్ అనేవి చేయకూడదు. ఇన్ ప్లేసెస్ సచ్ యాజ్ చర్చెస్, మాస్క్, టెంపుల్స్, అదర్ హోలీ ప్లేసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నో క్యాండిడేట్ షుడ్ క్యాన్వాస్ ఆర్ క్యాంపెయిన్. అంటే ఒక దేశంలో లేదా ఒక కాన్స్టిట్యుయెన్సీలో చర్చిల్లో కానీ, మాస్కుల్లో కానీ, టెంపుల్స్లో కానీ ఇవన్నీ కూడా రిలీజియస్ వర్షిపింగ్ ప్లేసెస్. ఈ ప్లేసెస్లో అంతేకాకుండా ఇంకే ఇతర హోలీ ప్లేసెస్లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వాళ్ళ యొక్క పొలిటికల్ క్యాంపెయినింగ్, క్యాన్వాసింగ్ అనేది చేయకూడదు. నెక్స్ట్, నో క్యాండిడేట్ షల్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్ ఐదర్ బై గివింగ్ క్యాష్ ఆర్ ఎనీ ఆర్టికల్స్. ఎలక్షన్స్ టైంలో ఏ పొలిటికల్ లీడరు కూడా, అంటే కంటెస్ట్ చేస్తున్న లీడరు ప్రజలకి డబ్బులు లేదా గిఫ్టులు లేదా ఆల్కహాల్ ఏదైనా సరే ఇచ్చి వాళ్ళ యొక్క ఓటుని కొనడానికి ట్రై చేయకూడదు. అంటే ఆ విధంగా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నెక్స్ట్, నో ఓటర్ షెల్ బీ యూజ్డ్ టు కాస్ట్ హిజ్ ఆర్ హర్ ఓట్ ఇన్ అదర్స్ ఐడెంటిటీ.
ప్రతి ఓటరు కూడా వాళ్ళ యొక్క సొంత ఐడెంటిటీతోనే ఓటు వేయాలి. వేరే యొక్క వ్యక్తి ఐడెంటిటీతో దొంగ ఓట్లు అనేది వేయకూడదు, ఇల్లీగల్ ఓట్స్ అనేవి వేయకూడదు. నో క్యాంపెయినింగ్ విత్ ఇన్ 100 meters ఆన్ ద డే ఆఫ్ పోలింగ్. పోలింగ్ అంటే ఏంటి? ద డే ఆన్ విచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి చూడండి, ఆ డేని పోలింగ్ డే అంటాం. ఓటు వేసే రోజుని పోలింగ్ డే అంటాం. సో పోలింగ్ డే రోజు 100 meters దూరంలో నుండి ఈ ప్రచారాలు, క్యాంపెయినింగ్ అనేది ఇంకా స్టాప్ చేసేయాలి. దేర్ షుడ్ బి నో క్యాంపెయినింగ్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ పర్మిటెడ్ అవర్స్. ఈ క్యాంపెయినింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే పర్మిటెడ్ అవర్స్ ఇస్తుందో ఆ టైంలో మాత్రమే క్యాంపెయినింగ్ చేయాలి. పర్మిటెడ్ అవర్స్ కాని టైంలో క్యాంపెయినింగ్ చేయకూడదు. నో పొలిటికల్ పార్టీ షెల్ ఐదర్ గెట్ ఓటర్స్ టు ద పోలింగ్ స్టేషన్ ఆర్ డ్రాప్ ద ఓటర్స్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్. అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఓటు వేసే ఓటర్స్ని పోలింగ్ స్టేషన్కి ఆటోలు పెట్టి, వ్యాన్లు పెట్టి డ్రాప్ చేయడము, లేదా ఓటు వేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడము, పికప్ చేయడము, ఇలాంటివి చేయకూడదు. అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఓటర్స్ మీద పడకూడదు. ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు లీడ్ అ పీస్ఫుల్ లైఫ్. టేకింగ్ అవుట్ ర్యాలీస్ ఇన్ ద రెసిడెన్షియల్ ఏరియా అండ్ పికెటింగ్ ఈజ్ అగెయిన్స్ట్ ద రూల్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా పీస్ఫుల్గా జీవించే హక్కు ఉంది. సో ఈ ఎలక్షన్స్ టైంలో ఏ పొలిటికల్ లీడరు లేదా వాళ్ళ యొక్క కార్యకర్తలు కూడా రెసిడెన్షియల్ ఏరియాలో, ప్రజలు నివసించే ప్రాంతంలో ర్యాలీలు చేయడం, ఉద్యమాలు చేయడం, నిరసనలు చేయడము, అల్లర్లు చేయడం, ఈ విధమైనవి చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. హోస్టింగ్ పార్టీ ఫ్లాగ్స్, tying banner, writing on the wall, pasting posters on the houses are not allowed without permission. పర్మిషన్ లేకుండా ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ యొక్క ఫ్లాగ్ని ఇళ్ళ పైన పెట్టడము, బ్యానర్స్ పెట్టడము, లేదా వాల్స్ మీద రాయడము, లేదా పోస్టర్స్ మీద పేస్ట్ చేయడము, వాళ్ళ యొక్క ఇళ్ళ మీద ఇవన్నీ చేయడము కూడా పర్మిషన్ లేకుండా చేస్తే అది అలౌడ్ కాదనమాట. దీనిపైన కూడా డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకుంటారు. కండక్టింగ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్, ర్యాలీలు కండక్ట్ చేయడము, పబ్లిక్ మీటింగ్స్ పెద్ద ఎత్తున పెట్టడం, దాని గురించి మాట్లాడుకుందాం. ద పొలిటికల్ పార్టీ షెల్ ఆబ్టైన్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద లోకల్ పోలీస్ టు కండక్ట్ పబ్లిక్ గ్యాదరింగ్. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్కి ముందు క్యాంపెయినింగ్లో భాగంగా ప్రజలందరికీ ఒక మీటింగ్ లాగా పెట్టి ఒక మాస్ గ్యాదరింగ్ చేసేటప్పుడు దానికన్నా ముందు ప్రయర్గా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి, పోలీసుల నుండి పర్మిషన్ అనేది తీసుకోవాలి. దే షుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ టైమ్. పోలీస్కి ఏ టైంలో వాళ్ళు గ్యాదర్ అవుతున్నారో ప్రతిదీ ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ద పోలీస్ కుడ్ మేక్ అరేంజ్మెంట్ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ రెగ్యులరైజ్ ద ట్రాఫిక్ మూమెంట్. ఆ పర్టికులర్ ప్రాంతంలో ట్రాఫిక్ మూమెంట్ని రెగ్యులేట్ చేయడానికి, అక్కడ పీపుల్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా చూడడానికి పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క అరేంజ్మెంట్ చేసుకుని ప్రొటెక్షన్ కల్పిస్తారు. కాబట్టి డెఫినెట్గా ర్యాలీస్ ఇంకా పబ్లిక్ గ్యాదరింగ్ చేసేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ షల్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఎనీ ప్రయర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్లేస్ వేర్ దేర్ ఆర్ ప్లానింగ్ టు హోల్డ్ పబ్లిక్ గ్యాదరింగ్ వైల్ ఎంటరింగ్ ద ప్రొహిబిటెడ్ ఏరియా షల్ స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్. కాంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ గ్యాదరింగ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో ఏదైనా ప్రొహిబిషన్ ఉందా లేదా తెలుసుకుని వాళ్ళు పబ్లిక్ గ్యాదరింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, దే మస్ట్ టేక్ ప్రేయర్ పర్మిషన్ టు యూజ్ లౌడ్ స్పీకర్స్. వాళ్ళు ఈ పబ్లిక్ గ్యాదరింగ్లో భాగంగా ఏదైనా లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ ఎనీవన్ అబ్స్ట్రక్ట్స్ టు ద కండక్ట్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ దే షల్ నాట్ డైరెక్ట్లీ అటాక్, ఇన్స్టెడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి వీల్లేదని ఎవరైనా కూడా అబ్జెక్షన్ చెప్తే ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, అంతేగాని డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేయకూడదు. నెక్స్ట్, ఆన్ ద డే ఆఫ్ పోలింగ్. ఫైనలీ ఇప్పటి వరకు మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు పోలింగ్, ఓటు వేసే రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఇమేజ్లో మీరు గమనిస్తే ఓటర్స్ అందరూ కూడా క్యూలో నుంచుని ఓటు వేయడం కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ద పోలింగ్ పర్సనల్ షల్ మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ టు ద ఓటర్స్ టు కాస్ట్ దర్ ఓట్ ఇన్ ద డెమోక్రటిక్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. పోలింగ్ పర్సనల్స్ అంటే ఈ ప్రాసెస్లో నియమించబడ్డ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పీపుల్ వాళ్ళ యొక్క ఓట్ని చాలా పీస్ఫుల్గా, డెమోక్రటిక్గా ఓటు వేసి వెళ్లేందుకు కావాల్సిన అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేస్తారు. లీడర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ షల్ కోఆపరేట్ ద పోలింగ్ స్టాఫ్ టు డిశ్చార్జ్ దర్ డ్యూటీస్. అంటే అన్ని పొలిటికల్ పార్టీస్కి చెందిన కాంటెస్టింగ్ లీడర్స్ ఇంకా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా పీస్ఫుల్గా జరగడానికి ఈ పోలింగ్ పర్సనల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క డ్యూటీస్ని సరిగ్గా డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద పోలింగ్ ఏజెంట్స్ సిట్టింగ్ ఇన్ ద పోలింగ్ బూత్ షల్ బి ఇష్యూడ్ ఐడెంటిఫై కార్డ్స్. ద నేమ్స్ ఆఫ్ ద పార్టీ సింబల్ షల్ నాట్ బి ఆన్ దీస్ కార్డ్స్. సో
పోలింగ్ బూత్స్లో ఉన్న ఆఫీసర్స్కి, ఏజెంట్స్కి పీపుల్ యొక్క ఐడెంటిటీ కార్డ్ని అనేది ఇవ్వాలి. అందులో ఏ పార్టీ యొక్క పొలిటికల్ పేరు లేదా సింబల్ అనేది ఉండకూడదు. ద క్యాంపెయినింగ్ షుడ్ ఎండ్ బిఫోర్ 48 hours ఆఫ్ పోలింగ్. ఫర్ సపోజ్ రేపు పోలింగ్ డే అనుకోండి, సో దానికన్నా 48 hours ముందే క్యాంపెయినింగ్ అనేది స్టాప్ చేసేయాలి. ఎస్ఎంఎస్ ఆల్సో ప్రొహిబిటెడ్. ఆల్కహాల్ షెల్ నాట్ బి డిస్ట్రిబ్యూటెడ్. మందు పంచిపెట్టడం కానీ, ఎస్ఎంఎస్లు పంపడం కానీ, ఏ విధమైన ప్రచారం కూడా జరగకూడదు. నైదర్ ద కాంటెస్టింగ్ క్యాండిడేట్ నాట్ ద సపోర్టర్స్ షల్ గ్యాదర్ ఇన్ లార్జ్ నెంబర్ నియర్ ద పోలింగ్ బూత్. పోలింగ్ బూతుల దగ్గర అంటే పోలింగ్ వేసే చోట క్యాండిడేట్ లేదా ఆయన యొక్క కార్యకర్తలు, పార్టీ మెంబర్స్, సపోర్టర్స్ వీళ్ళెవ్వరూ కూడా గ్రూప్స్గా ఫామ్ అవ్వకూడదు. దేర్ షెల్ నాట్ బి ఎనీ పోస్టర్, ఫ్లాగ్, సింబల్ అండ్ ఎలక్షన్ మెటీరియల్ ఇన్ ద క్యాంప్. ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ షెల్ నాట్ బి కెప్ట్ ఇన్ ద క్యాంప్. ఎలక్షన్ క్యాంప్స్లో ఎటువంటి ఫుడ్ కానీ, అదేవిధంగా ఏ పొలిటికల్ పార్టీకి చెందిన ఫ్లాగ్స్ కానీ, పోస్టర్స్ కానీ, సింబల్స్ కానీ ఆ ప్రదేశంలో ఉంచకూడదు. నెక్స్ట్, ఎలక్షన్స్ court judgments. In 2013, in the case of Dr. Subramanya Swamy, the Supreme Court stated that voting machine shall allow the voter to verify and their vote was cast correctly. ఎలక్షన్స్కి సంబంధించి కోర్టు యొక్క జడ్జ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. 2013లో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓటు క్యాస్ట్ చేస్తున్నప్పుడు ఓటరు తన యొక్క ఓటుని సరిగ్గా వేశాడా లేదా తను చెక్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ VVPAT, దీని ద్వారా ఓటరు ఓటుని ఇష్యూ చేసిన తర్వాత, అంటే తన యొక్క ఓటును వేసిన తర్వాత తను ఎవరికి ఓటు వేశాడో దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఆయన ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇట్ షల్ ఎనేబుల్స్ ద నోట్స్ టు గెట్ ద ఫీడ్బ్యాక్ టు హూమ్ హీ ఆర్ షీ హ్యాస్ ఓటెడ్. దీని ద్వారా అతను ఎవరికి ఓటు వేశాడో తను వెరిఫై చేసుకుని ఆ తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటికి రావచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ద ఓటర్ హ్యాస్ ద లిబర్టీ టు కాస్ట్ హిజ్ ఆర్ హర్ ఓట్ అగెయిన్స్ట్ ఆల్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్. అంటే నువ్వు ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళావు, కానీ నీకు కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవ్వరూ నీకు నచ్చలేదు, వాళ్ళు ఎవ్వరు కూడా నీకు ప్రాపర్గా అనిపించలేదు. సో అలాంటి టైంలో నీ ఓటు ఈ విధంగా కూడా నువ్వు వెయ్యొచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. అదేంటంటే నోటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్, పైన ఎవ్వరు కూడా నాకు ఇష్టం లేదు, సో నువ్వు ఆ ఓటు వేయచ్చు. నెక్స్ట్ ఇంకొక కేసు ఉంది. ఇన్ 2013 ఇన్ ద కేస్ ఆఫ్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్పిందంటే, పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్ పోటీలు జరుగుతున్నప్పుడు, అంటే వాటికి పోటీ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, పార్లమెంట్ అంటే సెంట్రల్ వైజ్గా పార్లమెంట్కి లేదా స్టేట్ వైజ్గా లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి పోటీ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు అంటే ఆ అభ్యర్థులు తమ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అంతేకాకుండా తన యొక్క వైఫ్, పిల్లలు, ఆస్తులు, ప్రాపర్టీస్ లిస్ట్ అదంతా కూడా ఓపెన్గా ఉంచాలన్నమాట. వాళ్ళు ఏం చదువుకున్నారు, స్పౌజ్, చిల్డ్రన్, అసెట్, వాళ్ళ యొక్క అప్పులు, ప్రతిదీ కూడా పీపుల్కి ఓపెన్గా ఉంచాలి. సో ఎలక్షన్స్ టైంలో రూలింగ్ పార్టీ తన యొక్క పవర్ తోటి ఎలక్షన్స్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది. అదేంటో చూద్దామా. ద రూలింగ్ పార్టీ లీడర్స్ షల్ నాట్ మిస్యూజ్ ద పవర్. దే షుడ్ నాట్ యూజ్ బ్యూరోక్రసీ ఫర్ పార్టీ రిలేటెడ్ వర్క్స్. ఇక్కడ అధికార పార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ యొక్క అధికారాన్ని మిస్యూజ్ చేయకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీ కోసం అప్పుడు జరుగుతున్న పొలిటికల్ వర్క్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అండ్ దేర్ అఫీషియల్స్ అంటే పోలింగ్ బూత్లో లేదా ఆ పోలింగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా పనిలో కానీ వాళ్ళు వెళ్ళి వర్క్ చేయకూడదు. అండ్ దేర్ అఫీషియల్ విజిట్స్ అండ్ పార్టీ రిలేటెడ్ విజిట్స్ షల్ నాట్ బి మింగిల్డ్. అంతేకాకుండా వాళ్ళు పార్టీకి సంబంధించిన కానీ లేదా వాళ్ళ యొక్క ఇండివిజువల్గా కానీ విజిటింగ్ అనేది జరగకూడదు. దే షుడ్ నాట్ యూస్ గవర్నమెంట్ వెహికల్స్ ఫర్ క్యాంపెయినింగ్. క్యాంపెయినింగ్ చేయడం కోసం ప్రభుత్వ వాహనాలు, గవర్నమెంట్ వెహికల్స్ అయితే వాడకూడదు. ఇఫ్ మోర్ దాన్ 3 సెక్యూరిటీ వెహికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ క్యాంపెయినింగ్, ఇట్ షుడ్ బి నోన్ ఇన్ ద పోల్ ఎక్స్పెండిచర్. ఒకవేళ 3 కన్నా ఎక్కువ సెక్యూరిటీ వెహికల్స్ పోలింగ్ టైంలో రూలింగ్ పార్టీ యూజ్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా పోల్ ఎక్స్పెండిచర్లో దాన్ని చూపించాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్టర్ ద డేట్స్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్. ఎలక్షన్ షెడ్యూల్ యొక్క డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫోర్స్లో అమలవుతుంది. ద పబ్లిక్ ప్రాపర్టీస్ లైక్ గవర్నమెంట్ బిల్డింగ్, ఆఫీసర్స్, ప్లేసెస్ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ క్యాంపెయినింగ్ బై ఎనీ పార్టీ. ఏ పార్టీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్, గవర్నమెంట్కి చెందిన ప్రాపర్టీస్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్కి యూజ్ చేసుకోకూడదు. అండ్ నో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద
government scheme shall be given either in the print media or in the electronic media. అంటే గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి కానీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఆ టైంలో చేయకూడదు. బిఫోర్ గివింగ్ అనౌన్స్మెంట్ ఆన్ టీవీ ద పొలిటికల్ పార్టీ షల్ అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ముందు ఎలక్షన్ కమిషన్ నుండి పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఆఫ్టర్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూడ్ the ruling government shall not release any grant, make payment, announce any new scheme. They should not start any new project or give any new kind of promise. అంటే వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత సో రూలింగ్ పార్టీలో ఉన్న ప్రభుత్వము ఏదైనా స్కీమ్స్ని గ్రాంట్ చేయడము లేదా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడము, అంతేకాదు ఏదైనా పేమెంట్స్ చేయడం కానీ కొత్త పథకాల్ని అనౌన్స్ చేయడం కానీ ఇవేమి లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేయకూడదు అనమాట. ఓటర్స్ ప్లెడ్జ్ అంటే ఓటు వేసే ఓటర్స్ యొక్క ప్లెడ్జ్ ప్రమాణం ఎలా ఉంటుందో చూద్దామా. వీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అబైడింగ్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ. మేము ఇండియా యొక్క సిటిజన్స్, మాకు ప్రజాస్వామ్యం పట్ల ఎంతో ఫెయిత్ విశ్వాసం అనేది ఉంది. హియర్ బై ప్లేస్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ట్రెడిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ పీస్ఫుల్ ఎలక్షన్స్. అంటే ఎన్నికలు అనేవి చాలా నిజాయితీగా నీతిగా పీస్ఫుల్గా జరిగే విధానంలో మేము కూడా ఒక సభ్యులుగా ఉండడానికి మాకు ఎంతో బాధ్యత ఉంది అని మేము నమ్ముతున్నాము. మేము ఆ విధంగా ఉంటాము. అండ్ అదే కాకుండా టు ఓట్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్స్ ఫియర్లెస్లీ వితౌట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కన్సిడరేషన్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, కమ్యూనిటీ, లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఇండ్యూస్మెంట్. ఈ ప్రజాస్వామ్యపు ప్రభుత్వంలో డెమోక్రసీని బలంగా నిలబెట్టుకోవడం కోసం మేము ఎన్నికల్లో దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఓటు వేస్తాము. అంటే కంటెస్ట్ చేస్తున్న లీడర్ ఎవరైతే ఉన్నారో తను నా క్యాస్ట్కి సంబంధించినోడు, లేదా నా రిలీజియన్కి సంబంధించినోడు, లేదా మా భాషకి మా రీజన్కి సంబంధించినోడు, ఇటువంటి అటాచ్మెంట్స్ ఏవీ లేకుండా ఆ పర్టికులర్ పర్సన్ ఆ రోల్కి అర్హుడా కాదా దాన్ని చూసి ఓటు వేయాలన్నమాట. ఇక్కడ మనం ఈ ఓటర్స్ ఈ విధమైన ప్లెడ్జ్ అనేది చేయాలి. మేము దేనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటు చేయము, కంప్లీట్ ఇండివిజువల్గా డెసిషన్ అనేది తీసుకుంటాము అని చెప్పేసి ఓటర్స్ చేస్తున్న ప్లెడ్జ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్ వేరియస్ లెవెల్స్లో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారో చూద్దాం. ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అట్ ద స్టేట్ లెవెల్ అసిస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రతి స్టేట్లోనూ కూడా ఒక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అనేవారు ఉంటారు. ఈయన ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడతారు. He or she appointed by the Election Commission of India after consulting the state government. స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి ఆ వ్యక్తిని అపాయింట్ చేయొచ్చా లేదా అన్న సలహాలు సజెషన్స్ తీసుకుని అపాయింట్ చేస్తారు. దిస్ పొజిషన్ డిస్ నాట్ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. రాజ్యాంగం పరంగా ఈ పదవికి పెద్దగా స్టేటస్ ఏమీ లేదు, కానీ జనరలీ ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్. ప్రతి స్టేట్కి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రతి స్టేట్కి ఎలక్షన్ కమిషనర్గా ఎవరిని అపాయింట్ చేస్తారు? సో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేస్తారు. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాక్ట్స్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయనే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉంటారు. టు కండక్ట్ అండ్ మానిటర్ ఎలక్షన్స్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ అన్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్. ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఆఫీసర్ అనేవారు ఉంటారు. ఆ ఆఫీసర్నే మనం రిటర్నింగ్ ఆఫీసర్ అంటాం. The candidate who registered their names in the voter list are eligible, have zeal to be elected as a representative, submit their nomination papers to the returning officer. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎలక్షన్స్లో నేను కాంటెస్ట్ చేయాలనుకుంటున్నాను అనే క్యాండిడేట్ ఓటర్స్ లిస్టులో తన యొక్క నేమ్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత తన యొక్క నామినేషన్ అప్లికేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తాడనమాట. అండ్ హియర్ their nominations must be supported by at least one registered elector of the constituency. ఈయన యొక్క నామినేషన్, ఈ క్యాండిడేట్ యొక్క నామినేషన్ అట్లీస్ట్ ఒక్క ఎలక్టరల్ క్యాండిడేట్ నుంచైనా సపోర్ట్ చేయబడాలన్నమాట. అంతేకాదు ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఎ రిజిస్టర్ పార్టీ, he or she is called the party candidate, the others called the independents. ఎవరైనా ఒక పర్సన్ ఎవరైతే పోటీ చేస్తున్నారో, కాంటెస్ట్ చేస్తున్నారో అతను ఏదైనా పొలిటికల్ పార్టీ నుంచి సపోర్ట్ చేయబడిన వ్యక్తి అయితే అతన్ని పార్టీ క్యాండిడేట్ అంటాము. అలా కాకుండా ఏ పొలిటికల్ పార్టీకి చెందినవాడైతే కనుక ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేదా ఇండిపెండెన్స్ అనేది అంటాం. తెలుగులో స్వతంత్ర అభ్యర్థి అంటారనమాట. నెక్స్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ స్క్రూటినైజెస్ ద నామినేషన్స్ అండ్ అనౌన్సెస్ ద ఎలిజిబుల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్. సో రిటర్నింగ్ ఆఫీసర్స్కి నామినేషన్ పత్రాలు అనేవి వస్తాయి కదా, ఈయన ఆ నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినైజ్ చెక్ చేసి నీట్గా ఎలిజిబుల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ని
అఫీషియల్గా ఇష్యూ చేస్తారు. ద కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ గివెన్ ద ఆప్షన్ టు విత్డ్రా దేర్ నామినేషన్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ పీరియడ్. ఎవరైతే పర్సన్స్ కాంటెస్ట్ చేయడానికి నామినేషన్ ఇచ్చారో ఒకవేళ మిడిల్లో వాళ్ళు మళ్ళీ వెనక్కి తగ్గిపోవాలి, నేను కాంటెస్ట్ చేయను అన్న డెసిషన్ వచ్చిందనుకో, వాళ్ళకి విత్డ్రా అవ్వడానికి కూడా వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఇస్తారు. ఈ టైం లోపల మీరు ఒకవేళ విత్డ్రా అవ్వాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి. లేటర్ ద రిటర్నింగ్ ఆఫీసర్ షాల్ డిక్లేర్ ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ని కాన్స్టిట్యుయెన్సీలో ఇష్యూ చేస్తారు. ద పార్టీ క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ ద పార్టీ సింబల్. పార్టీ క్యాండిడేట్స్కి ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ యొక్క సింబల్ని అలాట్ చేస్తారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ విల్ బి అలాటెడ్ సింబల్స్ అవైలబుల్ అట్ దట్ టైం. ఆ టైంలో ఎలక్షన్ కమిషనర్లో ఏ సింబల్స్ అయితే ఉన్నాయో వాటిని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఇస్తారు. ఆఫ్టర్ దిస్ ద నేమ్స్ అండ్ సింబల్స్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లోకి వాళ్ళ యొక్క నేమ్స్ని ఎంటర్ చేస్తారు. ద సేమ్ ప్రొసీజర్ ఈజ్ ఫాలోడ్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్. స్టేట్ అసెంబ్లీస్కి, లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్కి, పార్లమెంట్కి ఇదే ప్రాసెస్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క రోల్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నదాన్ని దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు, దీన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి, మీరు ఏ క్యాండిడేట్కి పోటీ చేయాలనుకుంటున్నారో అతని పేరు, సింబల్ వచ్చేసి దానికి ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఓటింగ్ మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. The chief election officers in the district makes elaborate arrangements to conduct the polls. ప్రతి స్టేట్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్. అదేవిధంగా ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన కూడా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సో వీళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, పోలింగ్ బూత్ ఎక్కడ అరేంజ్ చేయాలి, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తారు. దే డిప్యూట్ పోలింగ్ పర్సనల్ యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఆఫీసర్స్ టు ఎవ్రీ పోలింగ్ బూత్ టు కండక్ట్ ద పోల్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంకా పోలింగ్ ఆఫీసర్లను ప్రతి పోలింగ్ బూత్లో కూడా అపాయింట్ చేసి ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ పోలింగ్ రోజున కొంతమంది ఆఫీసర్స్ని అపాయింట్ చేసి వాళ్ళని పోలీస్ యొక్క సూపర్విజన్లో ఉంచుతారనమాట. సో వాళ్ళెవరు చూడండి, ఇక్కడ మీరు చూస్తే ద ఎలక్షన్ కమిషన్ అపాయింట్స్ అబ్జర్వర్స్, వాళ్ళని ఏమంటారు అబ్జర్వర్స్, టు మానిటర్ ద పోల్స్ ఆన్ ద పోలింగ్ డే. ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆల్ ద ఓటర్స్ హూస్ నేమ్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్టరల్ లిస్ట్ ఆర్ అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్. ఎలక్టరల్ లిస్ట్లో ఉన్న ప్రతి ఓటరు కూడా లోపలికి అలో చేయబడతారు తన యొక్క ఓట్ని కాస్ట్ చేయడానికి. పోలింగ్ ఏజెంట్స్ అసిస్ట్ ద పోలింగ్ స్టాఫ్ టు ఐడెంటిఫై ద ఓటర్స్. ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ పోలింగ్ స్టాఫ్ని అసిస్ట్ చేస్తారు దేనిలో అంటే ఓటర్స్ని ఐడెంటిఫై చేయడానికి. అండ్ హూ ఆర్ అపాయింటెడ్ బై ద కాంటెస్టింగ్ క్యాండిడేట్స్. అండ్ వీళ్ళందరూ కూడా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ద్వారా అపాయింట్ చేయబడతారు. పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పోలింగ్ స్టాఫ్ని అసిస్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క హెల్ప్ అందిస్తారు. ఎడిబుల్ indelible ink is applied to the left forefinger before they cast their vote. In case EVM is not there, swastik mark shall be applied on the ballot paper. Swastik mark shall be applied on the ballot paper, folded in the proper manner and put in the ballot box. ఈవీఎం లేని టైంలో, ఈవీఎం కన్నా ముందు బ్యాలెట్ బాక్సెస్ యూజ్ చేసేవారు. సో ఆ పేపర్ని దానిపైన స్వస్తిక్ మార్క్ చేసి ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. ఈవీఎంస్ వచ్చిన తర్వాత సో ఓటు వేసే ముందు వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్కి అంటే ఈ ఫింగర్కి లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్కి ఇంక్ మార్క్ అనేది ఇట్లా అప్లై చేస్తారనమాట ప్రిసైడింగ్ ఆఫీసర్స్. అదేంటంటే మనం ఓటు వేసాము అన్నదానికి గుర్తు. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఎలక్షన్, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ ఈవీఎం ఆర్ బ్యాలెట్ బాక్సెస్ ఆర్ సీల్డ్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్ లేదా ఈవీఎంస్ అనేవి సీల్ చేసేస్తారు అండ్ బ్రాట్ టు ద కౌంటింగ్ సెంటర్స్. కౌంటింగ్ సెంటర్స్ని తీసుకొస్తారు. కౌంటింగ్ ఆఫ్ ద ఓట్ టేక్స్ ప్లేస్ అట్ ద కౌంటింగ్ సెంటర్. కౌంటింగ్ సెంటర్స్లో ఓట్స్ని కౌంట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ద క్యాండిడేట్ హూ సెక్యూర్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎలక్టెడ్. సో ఈ ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్లు ఎవరికైతే వచ్చారో వాళ్ళని ఎలక్షన్స్లో విన్ అయ్యారు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ he or she is given a certificate by the election officer. ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎలక్ట్ అయినట్టు సర్టిఫికేట్ని కూడా ఇష్యూ చేస్తారు. ఇక్కడ చూడండి పోలింగ్ బూత్లో స్టాఫ్ ఏ విధంగా వాళ్ళ యొక్క డ్యూటీస్ని చేస్తున్నారనేది మనకు కనిపిస్తుంది. ఇది ఓటింగ్ మిషన్. ఇక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళేమో పోలింగ్ ఏజెంట్స్. ఈ పోలింగ్ ఆఫీసర్స్ని వీళ్ళు అసిస్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారనమాట. వీళ్ళు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ద్వారా వచ్చిన వాళ్ళు అనమాట. ఈయన ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే, నెక్స్ట్
జనరల్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years అట్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్. నేషనల్ లెవెల్ అంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ జనరల్ ఎలక్షన్స్ అనేవి 5 yearsకి ఒకసారి జరుగుతాయి. ఓకే, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 5 years ఆఫ్ tenure, ఇఫ్ ద ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఫర్ ఐదర్ అసెంబ్లీస్ ఆర్ పార్లమెంట్ ఆర్ కాల్డ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ద ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ 1 or more వేకెన్సీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ బై ఎలక్షన్స్. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మన దేశంలో లేదా స్టేట్లో ఎన్నికలు అనేవి జరుగుతాయి. మధ్యలో 5 సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి ఒకవేళ మిడిల్లో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఎలక్షన్స్ జరిగితే వాటినే మనం మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటాము. ఒకవేళ ఈ ఎలక్షన్స్ 1 లేదా 1 కన్నా ఎక్కువ స్థానాలు, ఎక్కువ ప్లేసెస్, సీట్స్ని ఫిల్ చేయడానికి జరిగితే కనుక వాటిని బై ఎలక్షన్స్ అంటారు, ఉప ఎన్నికలు అంటారు అనమాట. సో ఇక్కడ ఓట్ టు రిజెక్ట్ నోటా, నన్ ఆఫ్ ద అబౌవ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. 2013లో ఒక కేసు, అదేంటంటే పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. ఈ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అదేంటంటే నోటా ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఇకపైన ఎలక్షన్స్లో నోటా అనేది ఇష్యూ చేస్తాము. ద సుప్రీం కోర్ట్ స్టేటెడ్ దట్ నోటా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మనకున్న రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక రైట్. అంటే మనకి నచ్చింది మనం చెప్పే ఒక హక్కు అనేది మనకుంది. మరి అందులో భాగంగా నీకున్న వాళ్ళు ఎవరో నచ్చలేదంటే వాళ్ళు నచ్చలేదు అని చెప్పే హక్కు ఉంది కాబట్టి నోటా అనేది సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది. సో ఇక్కడ నోటా వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అన్ ఆప్షన్ ఇన్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో స్టేట్ అసెంబ్లీస్ జరిగినప్పుడు నోటా అనేది ఇష్యూ చేశారు. అండ్ అదే కాకుండా ఢిల్లీ, ఇంకా మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ 2013లో ఈ ప్లేసెస్లో జరిగిన స్టేట్ అసెంబ్లీస్లో నోటాని ఇంట్రడ్యూస్ చేశారు. నోటా ఈజ్ అన్ ఆప్షన్ ఓన్లీ. Nota is an option only. It does not affect either the winning or losing capability of the candidate. Nota అనే ఆప్షన్ విన్నింగ్ క్యాండిడేట్ కానీ లూజింగ్ క్యాండిడేట్ని కానీ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్ పోల్డ్ ఫర్ నోటా, ద క్యాండిడేట్ హూ సెక్యూర్స్ ద సెకండ్ పొజిషన్ వుడ్ బి డిక్లేర్డ్ విన్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మేడం ఇప్పుడు ఏ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు, బి అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ నోటాకి వచ్చాయి అనుకుందాం. ఇదిగోండి, నోటాకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి అనుకుందాం, మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ నోటాకు వచ్చాయి. మరి ఎవరు విన్ అవుతారు అంటే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు విన్ అవుతారు. దే వుడ్ బి డిక్లేర్డ్ విన్. ద నీడ్ ఫర్ ఎలక్టరల్ రిఫార్మ్స్. సో అంటే ఎలక్టరాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం. ద నీడ్ ఫర్ ఎలక్టరల్ రిఫార్మ్స్. ఇండియా ఈజ్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ ఫస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు చైనా ఫస్ట్ మోస్ట్ పాపులస్ కంట్రీగా ఉండేది. ఇప్పుడు చైనా కన్నా మనం ముందుకెళ్ళామన్నమాట. ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ టాస్క్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఆబ్వియస్లీ కదా, ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ పొలిటికల్ పార్టీ ప్రామిసెస్ టు గివ్ గుడ్ గవర్నెన్స్, సోషియో ఎకనామికల్ ఈక్వాలిటీ అండ్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. But few corrupted politicians, those who have criminal background and adopt illegal practices to manage voters, their practices lead some to make fun of the electoral process. Almost అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ప్రజల యొక్క గుడ్ కోసం, ప్రజల యొక్క మేలు కోసం పనిచేస్తాయి. మంచి గవర్నెన్స్ ఇస్తాము, ఈక్వాలిటీ ఇస్తాము, పవర్టీని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తాం అంటారు. కానీ కొంతమంది ఉంటారు కరప్టెడ్ అంటే తెలుసు కదా, అవినీతికి గురైన రాజకీయవేత్తలు ఉంటారు, పొలిటీషియన్స్. ఎవరికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేయడానికి చూస్తారు. వాళ్ళ ఓటర్స్ని బెదిరించడమో లేదా ఎక్కువగా బ్రైబ్స్ ఇవ్వడమో లాంటివి చేస్తారనమాట. ఈ ప్రాక్టీసెస్ వల్ల ఎలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఫన్గా అయిపోతుంది అనమాట, మిస్యూజ్ అయిపోతుంది లేదా మిస్లీడ్ అయిపోతుంది. ఈవెన్ దో దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్, మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పొలిటీషియన్స్ మేడ్ అవర్ డెమోక్రసీ ప్రౌడ్. అంటే ప్రతి విషయంలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ కూడా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, మెరిట్స్ డిమెరిట్స్. అలాగే మన డెమోక్రటిక్ నేషన్స్ ఎలక్షన్ ప్రాసెస్లో మంచి విషయాలు ఉంటాయి, నెగిటివ్ విషయాలు కూడా ఉంటాయి. అంటే ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ అవుతున్నా ఎక్కడో ఒక చోట మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన దేశంలో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే విధంగా చాలామంది లీడర్స్ అనేవాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క సిన్సియర్ డెడికేషన్ వల్ల మన డెమోక్రసీ చాలా బలంగా ఉంది అండ్ దీన్ని బట్టి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనేసి చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటో చూద్దామా. ద పోలింగ్ స్టాఫ్
who have deputed for polling duties responsibility have no time or scope to cast their vote because they will be deputed for polling duty to other station rather than their workplace. అంటే పోలింగ్ స్టాఫ్ ఉంటారు కదా, మరి వాళ్ళు పోలింగ్ డే రోజున వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పోలింగ్ బూత్స్ అంటే వేరే వేరే ప్లేసెస్లో వాళ్ళకి అలాట్ చేసిన డ్యూటీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా. మరి వాళ్ళ కోసం ఇక్కడ ఒక విధానం ఉంది, దాన్ని మనం పోస్టల్ బ్యాలెట్ అంటున్నాం. అంటే ఏంటి చూద్దామా. To avoid this, the Election Commission facilitated with postal ballot. It means those who are deputed for election duty exercise their right to vote before the commencement of the polling date with ballot paper. అంటే పోలింగ్ డేట్ కన్నా ముందే బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళ యొక్క రైట్ టు ఓట్ని వాళ్ళు వినియోగించుకుంటారు. వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ యొక్క ఓట్ని పంపిస్తారనమాట. ద ఎలక్షన్ అథారిటీస్ సెండ్ ద పోస్టల్ బ్యాలెట్ టు ఓటర్స్ రెస్పెక్టివ్ ప్లేసెస్ విత్ స్పెషల్ ఫెసిలిటీ. ఈ పోస్టల్ బ్యాలెట్ని ఓటర్స్ యొక్క రెస్పెక్టివ్ ప్లేసెస్కి ఎలక్షన్ కమిషనే పంపిస్తుంది. దీని ద్వారా వాళ్ళు ఓట్ చేస్తారు. క్యాన్సిలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయా? అవుతే ఎటువంటి సిచ్యువేషన్స్లో అవుతాయి చూద్దామా. 2016లో మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ యొక్క హిస్టరీలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ద ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. ద ఈసీ హ్యాడ్ క్యాన్సిల్డ్ ద పోల్స్ ఆఫ్ అరవకురిచి అండ్ తంజావూర్ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ రెండు కూడా తమిళనాడులో ఉన్నాయి. అక్కడ బై ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఆఫ్టర్ ద ఎలిగేషన్స్ ఆఫ్ లార్జ్ సమ్ ఆఫ్ మనీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్, ద ఎలక్షన్ కమిషన్ కండక్టెడ్ ఎలక్షన్ అట్ అ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఎలక్షన్ కమిషన్కి సమాచారం వచ్చింది ఏమనంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి పంచిపెట్టారు ఈ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్. సో ఆ విషయం ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆ తర్వాత వెంటనే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎలక్షన్స్ అనేవి క్యాన్సిల్ చేసేసింది. సో ఎలక్షన్ క్యాన్సిల్ అయ్యాయా ఎప్పుడైనా అంటే 2016లో తంజావూర్ ఇంకా అరవకురిచి అనే ప్లేస్ తమిళనాడులో జరిగింది ఈ విషయం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్. ఈ లెసన్ చాలా సింపుల్గా ఉంది కదా. మన హోల్ 10th క్లాస్ సోషల్ స్టడీస్లో మిగతా అన్ని లెసన్స్తో పోల్చుకుంటే ఇదే కొంచెం త్వరగా చాలా సింపుల్గా అయింది అనుకోవచ్చు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ చూడండి, ఓట్, కోడ్ ఆఫ్ కండక్ట్, ఈవీఎం అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటి, నోటా, నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. ద రైట్ టు ఓట్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ ద డెమోక్రసీ. డెమోక్రసీలో రైట్ టు ఓట్ అనేది కీ రోల్గా ఉంటుంది అంటున్నారు. కరెక్టా కాదా? అఫ్కోర్స్ కదా, ఎందుకంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. అది దేని మీద బేస్ అయి ఉంది? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ ఈక్వాలిటీ. రాజకీయ పరంగా ప్రతి వ్యక్తికి సమానత్వం చూపించబడుతుంది. మరి దాని ప్రకారం బేస్డ్ ఆన్ దిస్ ఎవ్రీ ఇండియన్ గెట్ ద రైట్ టు ఓట్ అట్ ఏజ్ ఆఫ్ 18 years రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్. అంటే అతని యొక్క క్యాస్ట్, రిలీజియన్ దీంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రైట్ టు ఓట్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక కీ రోల్గా ఉంటుందని మనం భావించవచ్చు. నెక్స్ట్, ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ పీపుల్ చాయిస్ ఇన్ ద ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్ హోల్స్ అ కీ రోల్. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ద్వారా నడపబడే ఒక గవర్నమెంట్. మరి ప్రజల యొక్క చాయిసే కదా ఇంపార్టెంట్ ఈ విషయంలో. నెక్స్ట్, పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళకి ఎవరైతే లీడర్గా కావాలనుకుంటున్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. ఇన్ ఇండియా దెర్ ఈజ్ అ రూమ్ ఫర్ కరెక్టింగ్ ద మిస్టేక్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ త్రూ ఓటింగ్ ఆఫ్ పీపుల్. మనకున్న డెమోక్రసీలో ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే ప్రతి 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ 5 years రూలింగ్ పార్టీ యొక్క రూలింగ్ వాళ్ళకి నచ్చలేదనుకోండి, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చిందనమాట డెమోక్రసీ. ఏంటా ఛాన్స్, నువ్వు ఆ లీడర్ని మార్చుకోవచ్చు. సో నీ చేతిలో ఉన్న పవర్ఫుల్ ఓటుతోటి, సో నీకు ఇప్పుడున్న రూలర్ నువ్వు వద్దు అనుకుంటే అతన్ని తీసేసి మరొక లీడర్ని నువ్వు ఎన్నుకునే అధికారం అనేది నీకు ఇవ్వబడింది. సో డెఫినెట్లీ రైట్ టు ఓట్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇఫ్ ద రూలింగ్ పార్టీ ఫుల్ఫిల్స్ ద డిజైర్ ఆఫ్ ద పీపుల్ దర్ ఇస్ అ స్కోప్ ఫర్ సిట్టింగ్ ఎలక్టెడ్ పర్సన్ ఇన్క్యూబెంట్ మే హ్యావ్ ఎ ఛాన్స్ టు బి ఎలక్టెడ్ బై ద ఓటర్స్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. ఒకవేళ రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తి, ఎన్నికైన వ్యక్తి ప్రజల ఇష్టానుగుణ అంటే ప్రజల యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి నచ్చిన రూలింగ్ని అందిస్తే కనుక డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయనే గెలిచే అవకాశాలు లేదా ఆ వ్యక్తి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఎస్పెషలీ ఇన్ డెమోక్రసీ ఓటర్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. డెమోక్రసీలో ఓటర్లు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారు. ఇన్ మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ మెజారిటీ ఆఫ్ ఓటర్స్ ఆర్ ద పీపుల్ వేర్ దే ఫీల్ దే కెన్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద పొలిటికల్ పార్టీ టు అడాప్ట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫేవరబుల్ టు దెమ్. అంటే డెమోక్రసీ ఉన్న దేశాలన్నిటి
అన్నిట్లో కూడా ప్రజలు డెఫినెట్లీ వాళ్ళకి ఏదైనా పాలసీస్ కావాలన్నా లేదా వాళ్ళకి ఏమైనా పథకాలు కావాలన్నా ఇందులోనైనా మార్పు కావాలన్నా పొలిటికల్ పార్టీస్ మీద ప్రెషర్ పెట్టే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆల్సో ఫీల్ దేర్ ఓట్ మ్యాటర్స్. ఈ విధంగా ఒక గవర్నమెంట్ రన్ అవ్వడంలో, ఒక ప్రభుత్వం ఒక దేశాన్ని రూల్ చేయడంలో ప్రతి వ్యక్తి యొక్క ఓటు ఎంతో ఇంపార్టెంట్ అన్న భావన ప్రతి ఓటర్కి కలుగుతుంది. ఫర్ ద లాస్ట్ 3 decades అంటే గత 30 సంవత్సరాల్లో పొలిటికల్ పార్టీస్ ఆర్ యూజింగ్ దేర్ మజిల్ పవర్, మనీ పవర్ బై అట్రాక్టింగ్ ద ఓటర్ for short-time gains, but still the criminal connection often lose elections. అంటే మనం ఇంత డెమోక్రటిక్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పటికీ లాస్ట్ 3 decades నుంచి కూడా మన కంట్రీలో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క మజిల్ పవర్ని, మనీ పవర్ని యూజ్ చేసి జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారనమాట. పవర్లోకి రావడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేదా ఫేక్ ప్రామిసెస్ చేసో ఇట్లాంటివి చేసి ఈ విధంగా కూడా జనాల్ని మ్యానిపులేట్ చేయడం చూస్తున్నారు. బట్ అయినా సరే దాని నుంచి తప్పించుకుని ఒక నిజాయితీ గల డెమోక్రసీని స్థాపించుకోగల శక్తి ప్రజల్లో ఉంటుంది. ఎలా అంటే ఎన్నుకునే వ్యక్తిని చాలా న్యాయంగా ఎన్నుకోవడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఎలా ఉంటుందో చూద్దాం. ద ఎలక్షన్ కన్ఫెషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్ ఆన్ 25th January. అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 25th January 1915. ఇది ఒక అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఏ గవర్నమెంట్ కింద కూడా రన్ చేయబడదు. ఇది రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన ఒక అటానమస్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ అనమాట. అండ్ విత్ ఇట్స్ అథారిటీ ఇట్ ప్రిపేర్స్ ఎలక్ట్రల్ రోల్ అండ్ కండక్ట్స్ ఎలక్షన్స్ టు లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఎలక్షన్ కమిషన్ దాని యొక్క పూర్తి అథారిటీ, దాని యొక్క పూర్తి అధికారంతో ఎలక్టరల్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేసి లోక్సభ ఇంకా రాజ్యసభ సెంట్రల్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేటివ్స్కి లైక్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకా కౌన్సిల్, అదేవిధంగా ప్రెసిడెంట్ ఇంకా వైస్ ప్రెసిడెంట్స్కి, ఇంకా మిడ్ టర్మ్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషనే నిర్వహిస్తుంది. ఇంకా చూసుకుంటే మనం Election Commission prepares electoral roll and revises the due time demarcation of constituencies, their territorial limit as per the Delimitation Commission. అంతేకాకుండా ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయడము, తర్వాత ఓటర్స్ లిస్ట్ ప్రిపేర్ చేయడము, దాన్ని స్క్రూటినీ చేయడము, నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడము, కాన్స్టిట్యుయెన్సీస్ని వాటి యొక్క అంటే ఎంతమంది టెరిటోరియల్ లిమిట్ ఎంత ఉండాలి, పాపులేషన్ లిమిట్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది కూడా ఎలక్షన్ కమిషనే. అంతేకాకుండా వెన్ ద ఎలక్షన్ అఫీషియల్స్ కేమ్ టు ఒపీనియన్ ద పోలింగ్ వాజ్ నాట్ ఫేర్ ఇన్ సమ్ బూత్ ఆర్ ఈవెన్ అన్ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ, దే ఆర్డర్ అ రీపోల్. ఒకవేళ ఒక ప్లేస్లో ఎలక్షన్ జరిగింది, ఆ కాన్స్టిట్యుయెన్సీలో కానీ లేదా ఆ పర్టికులర్ పోలింగ్ బూత్లో కానీ ఎలక్షన్స్ ఫెయిర్గా జరగలేదు, న్యాయంగా జరగలేదు అని ఒక పోలింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఇస్తే కనుక దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోల్ కూడా కండక్ట్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ద రూలింగ్ పార్టీ ఆఫన్ డు నాట్ లైక్ వాట్ ద ఈసీ డస్. రూలింగ్ పార్టీకి కామన్లీ ఎలక్షన్ కమిషన్ చేసేది నచ్చదు, కానీ వాళ్ళు డెఫినెట్లీ ఒబే చేయాలి. ఎందుకంటే ఈసీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ అండ్ పవర్ఫుల్ బాడీ. ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా లేకపోతే ఎలక్షన్స్ సరిగ్గా జరగవు కదా. ఎలక్షన్స్ సరిగ్గా జరగకపోతే ఇంకా డెమోక్రసీ ఉండి లాభం ఉండదు కదా. డెమోక్రసీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ప్రతి పోలింగ్ ఆఫీసర్స్ చాలా నీతి ఇంకా నిజాయితీగా వర్క్ చేయాలి. నెక్స్ట్ లిస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కున్న ఫంక్షన్స్ ఏంటి? ఇందాకే మనం లెసన్లో డిస్కస్ చేసాం. ఏంటవి? అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్, అడ్వైజరీ ఫంక్షన్, క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్. ఇది మీరు ఒకసారి రీడ్ చేయండి. జస్ట్ ఇందాకే ఎగ్జామ్లో చెప్పాను, లేదా బ్యాక్ చేసుకుని చూడండి ఈ టాపిక్. నెక్స్ట్ వై ఈజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రిక్వైర్డ్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అవసరమా? ఎందుకు అసలు అవసరం? ఎందుకంటే ఇన్ ఏ డెమోక్రసీ ఇట్ ఈస్ బెస్ట్ టు లీవ్ ద పొలిటికల్ పార్టీ అండ్ క్యాండిడేట్స్ టు కండక్ట్ దేర్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ద వే దే వాంట్, but sometimes necessary to regulate campaigns to ensure every political party and candidate get a fair equal chance to compete according to the election law. No party or candidate can bribe or threaten voters. యాక్చువల్లీ ప్రజాస్వామ్యంలో ప్రతి పొలిటికల్ కాంటెస్టెంట్ కూడా తనకి నచ్చిన విధానంలో క్యాంపెయినింగ్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది. కానీ ఒకవేళ కంప్లీట్గా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా ఆ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎలాగా చూడండి, ట్రెటర్స్ని బ్రైబ్ చేయొచ్చు. బ్రైబింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? బ్రైబింగ్ అంటే గిఫ్ట్స్ ఇచ్చో, చీరలు ఇచ్చో, మందు ఇచ్చో, డబ్బులు ఇచ్చో, మీరు మాకే ఓటు వేయాలి అని ఎలా అయితే ఒక డీల్ కుదుర్చుకుంటారో దాన్ని బ్రైబింగ్ అంటారు. ఓకే, సో లేదా ఓటర్ని బెదిరించో లేదా
అప్పీల్ టు దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్, లేదా క్యాస్ట్ పేరుతోనో రిలీజియన్ పేరుతోనో జనాల్ని ఫోర్స్ చేయడము, లేదా యూస్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్, అంటే గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ వాడుకోవడం ఎలక్షన్ క్యాంపెయిన్స్లో, అండ్ స్పెండ్ మోర్ దెన్ 25 lakh ఇన్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ లోక్సభ ఎలక్షన్ ఆర్ 10 lakh ఇన్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్. ఇవన్నీ చేయడం ద్వారా ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా ఒక కాంటెస్టింగ్ క్యాండిడేటే చేయకూడదు. అండ్ అదే కాకుండా లోక్సభకి అయితే 25 lakhs కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, స్టేట్ అసెంబ్లీస్లో 10 lakhs కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఇఫ్ దే డూ సో, వాళ్ళు అలా చేసినట్లయితే దేర్ ఎలక్షన్ కెన్ బి రిజెక్టెడ్ బై ద కోర్ట్ ఈవెన్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఎలక్టెడ్. ఒకవేళ ఎలక్షన్స్లో వాళ్ళు విన్ అయినా కూడా కోర్టు వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ అడిషన్ టు political parties in our country have agreed to model code of conduct for the election campaign. According to this, no party or candidate can use any place of worship for election campaign. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒబే చేస్తుంది. ఇందులో మోస్ట్లీ ఏముంటాయి, వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఎటువంటి రిలీజియస్ వర్షిపింగ్ ప్లేసెస్ని యూజ్ చేసుకోకూడదు. చర్చ్, మాస్క్, టెంపుల్, గురుద్వారా, ఎనీథింగ్ వాళ్ళు అక్కడ ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా క్యాంపెయినింగ్కి యూజ్ చేయకూడదు. ఇంకా గవర్నమెంట్ వెహికల్, ఎయిర్ క్రాఫ్ట్, గవర్నమెంట్ అఫీషియల్స్ని ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి యూజ్ చేసుకోకూడదు. వన్స్ ఎలక్షన్స్ ఆర్ అనౌన్స్డ్, Ministers shall not lay foundation stone of any protection, take any big policy decision, make any promises of providing public facility. ఒక్కసారి ఎలక్షన్స్ అనేవి అనౌన్స్ అయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు ఎన్ని పథకాలైనా ఇవ్వచ్చు, ఎంత పనులైనా చేయొచ్చు. ఎలక్షన్స్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఫౌండేషన్ స్టోన్స్ పెట్టడం కానీ, లేదా పెద్ద పెద్ద పాలసీల్లో డెసిషన్స్ తీసుకోవడం, మేము అది చేస్తాం ఇది చేస్తామని బిగ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం, అలాంటివి కూడా ఈ టైంలో చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ 5. Our responsibility does not end with casting vote to protect the democracy. We should always be alert and justify the statement. మన బాధ్యత అనేది ఓటు వేయడంతో సరిపోదు. మనం ఎప్పుడు కూడా మన ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని కాపాడుకోవాలి. అదేవిధంగా అలర్ట్గా ఉండాలి. ఎలా అంటే our responsibility does not end with casting a vote. Here ఇన్ డెమోక్రసీ ద ఓటర్స్ డిసైడ్ హూ విల్ హ్యావ్ టు రూల్. ఇది చాలా పెద్ద పవర్ కదా నన్ను అడిగితే. చూడండి, మోనార్కీలో కింగ్స్కే డెసిషన్ పవర్ ఉండేది, అండ్ డిక్టేటర్షిప్లో ఆ పర్టికులర్ డిక్టేటర్కి కంప్లీట్ పవర్ ఉండేది కదా. ఆటోక్రసీ వీటన్నిటిలో కూడా సేమ్ టైప్ ఆఫ్ థింగ్ ఉండేది, కానీ డెమోక్రసీలోనే ప్రజలకి పవర్ ఉంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ థింగ్ కదా. సో అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ఓటర్స్ చేతుల్లో ఉంటుంది ఎవరు రూల్ చేయాలి అన్న డెసిషన్. ద గవర్నమెంట్ డజంట్ రూల్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ పీపుల్, దే విల్ నాట్ ఎలెక్ట్ ద నెక్స్ట్ టైం. బట్ ఇన్ డెమోక్రసీ లైక్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ డెమోక్రసీ బికాస్ మెనీ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఇల్లిటరేట్. మన దేశంలో చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు, అంటే చదువుకోని వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత, డెమోక్రసీ యొక్క ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. అండ్ చెప్పాల్సిన బాధ్యత డెఫినెట్లీ గవర్నమెంట్కి, ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత. ఎందుకంటే మరి ఇంత పెద్ద పవర్ఫుల్ థింగ్ మన చేతిలో ఉంది డెమోక్రసీ అని. ఒక 5 ఏళ్ళు ప్రభుత్వం బాగాలేదనుకోండి, మళ్ళీ మనం రూలర్ని మార్చుకోవచ్చు మన ఓటు ద్వారా. మరి ఇదంతా జరగాలి అంటే పీపుల్కి లిటరసీ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. At the time of elections, these illiterate voters are lured by the political parties. పాపం ఎవరైతే చదువుకుని వాళ్ళు ఉంటారో, వాళ్ళకి పెద్దగా డెమోక్రసీ, సోషలిజం లేదా వీటి పట్ల అవగాహన లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళ మాటల్లో లేదా వాళ్ళ యొక్క మాయలో పడిపోయి వాళ్ళు ఇచ్చే మందుకో డబ్బులకో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ యొక్క విలువైన ఓటుని అమ్మేసుకుంటారనమాట. అంతేకాకుండా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతుంటాయి ఎలక్షన్స్లో. అండ్ డెమోక్రసీ ఈజ్ సక్సెస్ఫుల్ if the people are educated, and many educated people are not going to polling booth for casting vote. The percentage of casting vote in educated not expected level. ఇక్కడ ఏంటంటే మన ఓటింగ్ సిస్టంలో మార్పులు రావాలంటే పీపుల్ చదువుకోవాలి, ఎక్కువ మంది లిటరేటెడ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే, చదువుకున్న వాళ్ళు చాలామంది అసలు ఓటు వేయడానికి రావట్లేదంట. మన యొక్క రీసెర్చ్ ప్రకారం చాలామంది చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి రావట్లేదు. ఆ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుందన్నమాట. సో చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఇంకా బాగా తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ రైట్ టు ఓట్ని డెఫినెట్లీ వినియోగించుకోవాలి. అలాగే ఇల్లిటరేట్ పీపుల్ కూడా ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఎనీ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ యువర్ ఏరియా?
మీ ఏరియాలో ఏదైనా మాల్ ప్రాక్టీస్ మీరు అబ్జర్వ్ చేశారా? మీకు ఈ లెసన్ ఎందుకు ఇచ్చారు? మీరు ఇప్పుడు ఒక 13-14 ఇయర్స్ ఉండొచ్చా, అయినా సరే ఎలక్షన్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. యాజ్ అ ఫ్యూచర్ ఓటర్, యాజ్ అ సిటిజన్, యూ నీడ్ టు నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ త్రూ ద ఎంటైర్ లెసన్. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద హోల్ ప్రాసెస్ A to Z, రైట్? సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ లొకాలిటీలో, మీ ఏరియాలో ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరగడం మీరు చూసారా? లైక్ చూడండి, ఇక్కడ ఒక ఆన్సర్ ఉంది. ఎస్, ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్షన్స్ ఆఫ్ మై ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, లీడర్స్ టెండ్ టు బ్రింగ్ రిలీజియస్ ఇన్ టు పాలిటిక్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది లీడర్స్ వాళ్ళ యొక్క రిలీజియన్ని పాలిటిక్స్లోకి తీసుకొస్తారు. అంటే వాళ్ళ యొక్క రిలీజియన్ని, పీపుల్ యొక్క రిలీజియన్ని టార్గెట్ చేసి, సో మీ రిలీజియన్ వాళ్ళకి నేను బెనిఫిట్స్ తెస్తాను, ఇటువంటి చట్టాలు తీసుకొస్తాము, అలా రిలీజియన్ని పాలిటిక్స్లో మిక్స్ చేయడము. అండ్ పీపుల్ వర్ టోల్డ్ టు ఓట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఆర్ ఓన్ క్యాస్ట్. అంటే ఒకటే క్యాస్ట్, మీరు మమ్మల్ని గెలిపిస్తే మన క్యాస్ట్ వాళ్ళకి మంచి జరుగుతుంది, ఇలాంటి మాటలు చెప్పి క్యాస్ట్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రిలీజియన్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే ఆర్ ఆల్సో గివెన్ మెటీరియలిస్టిక్ గ్రీడ్. అంతేకాకుండా వాళ్ళు ఓట్లు గెలుచుకోవడానికి ప్రజలకి మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటారు. నాకు తెలిసి మీరు ఇదంతా అబ్జర్వ్ చేసుంటారు, మీ చుట్టుపక్కల చేసుంటే మీరు కమెంట్ చేయండి. లైక్ చూడండి, వాళ్ళ ఇంటింటికి వచ్చి ఆల్కహాల్ ఇవ్వడము, మెన్స్కి ఉమెన్స్కి శారీస్ ఇవ్వడము, మనీ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సచ్ కైండ్ ఆఫ్ బయాస్ will not benefit to the country or cause only harm to the common man. ఇలాంటివన్నీ కూడా మన దేశానికి ఎటువంటి మేలు చెయ్యవు, ఓన్లీ కామన్ మ్యాన్కే జరుగుతాయి. వాళ్ళు ఒక్కసారి ఒక 2000-3000 రూపీస్ ఇచ్చేసి 5 years కూడా మన యొక్క డెవలప్మెంట్ని ఆపేస్తారు. అదే మనం ఆ డబ్బుకి ఆశపడకుండా చాలా నీతి నిజాయితీగా లీడర్ని ఎన్నుకుంటే నెక్స్ట్ 5 years ఈ 3000 మనీ కన్నా ఎక్కువైన మేలులు అనేవి మన కంట్రీలో మనం చూస్తామన్నమాట. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ లీగల్ ఆర్ యూజింగ్ అవర్ రైట్ టు ఓట్ ఇన్ ఎ లీగల్ అండ్ గుడ్ వే. ఓకే, ఎటువంటి బ్రైబ్స్కి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్కి లోన్ అవ్వకుండా నిజాయితీగా ఫెయిర్గా మన ఓటుని యూజ్ చేసుకుంటే జరిగే లాభాలు అనేవి చాలా ఉంటాయన్నమాట. రీడ్ ద పారాగ్రాఫ్ అండర్ నీడ్ ఫర్ ఎలక్షన్ రిఫార్మ్స్. ఇక్కడ ఎలక్షన్ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంటా అంటే ఎస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, the elections in India are one of the largest political event with 800 million people participating. So with the changes in time and instruction, a change in reforms is required. ఈ విషయంలో వన్ ఆఫ్ ద పాపులర్ చేంజ్ ఏంటంటే ఈవీఎం అనమాట. అంతకుముందు వరకు బ్యాలెట్ బాక్సెస్ ఉండేవి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని ఎలక్షన్స్లో తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ద ఎలక్షన్ రిఫార్మ్ అని మనం చెప్పుకోవచ్చు. దిస్ ఎలిమినేటెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిగ్గింగ్. దీనివల్ల రిగ్గింగ్ అనే ప్రాక్టీస్ అనేది ఆగిపోయింది. ఒక వ్యక్తి 2-3 ఎక్కువ ఓట్లు అనేది వేయడము, ఇలాంటివి నివారించడానికి హెల్ప్ అయింది. రీసెంట్ టైమ్స్లో సీరియస్ క్లెయిమ్స్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ ఈ మిషన్స్ ద్వారా కూడా జరుగుతున్నాయని చాలా క్లెయిమ్స్ అనేవి వస్తున్నాయి. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ నీడెడ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మన కంట్రీలో ఏదో ఒక మాల్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ యొక్క స్టెబిలిటీ కోసం, వాళ్ళ యొక్క పవర్ కోసం ఇటువంటిని ఎంకరేజ్ చేస్తూ వస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో. ఇట్ హ్యాస్ నౌ బికమ్ అ ఫ్రాగ్మెంటెడ్ పొలిటికల్ సిస్టమ్ విచ్ ఇంక్రీజెస్ ద పొలిటికల్ చాయిస్, ఆల్సో అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ ఈచ్ ఎలక్షన్ సైకిల్. ఈచ్ ఎలక్షన్ సైకిల్లో వాళ్ళు పెట్టే మనీని తెచ్చుకోవడం కోసము. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ హ్యాస్ అ క్రిమినల్ ఛార్జ్ ఆన్ దెమ్. ఎవరైతే పీపుల్ ఎన్నుకోబడుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలక్షన్లోకి వస్తున్నారు. అండ్ దెర్ ఈస్ అ డెఫినెట్ యామ్నీ టు increase transparency and to close all the loopholes involved in the campaigning. The nature of campaigning also needs to be changed. అసలు ఈ స్టేట్మెంట్ ఏంటి? నీడ్ ఫర్ ఎలక్షన్ రిఫార్మ్స్. ఎన్నికల ప్రాసెస్లో, ఎలక్షన్స్ ప్రాసెస్లో చేంజెస్, రిఫార్మ్స్ అనేవి అవసరమా అంటే అవసరము. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ మన దేశంలో చాలా మార్పులు అనేవి జరుగుతుంటాయి. మన దేశంలో జనాభా ఎక్కువ, పొలిటికల్ లీడర్స్లో కరప్షన్ కూడా ఎక్కువే. దాన్ని నివారించాలంటే డెఫినెట్లీ ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి జరుగుతూ ఉండాలి. క్యాంపెయినింగ్లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క పొలిటికల్ లైఫ్, పర్సనల్ లైఫ్, వాళ్ళ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా వెరిఫికేషన్ చేసి అది డిస్క్లోజ్ చేయబడాలన్నమాట పబ్లిక్కి. నెక్స్ట్, ప్రిపేర్ అ ప్యాంప్లెట్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్. ఇక్కడ నేను ఒక ఫోటో ప్రొవైడ్ చేశాను చూడండి. యాక్చువల్లీ మీకు ఇటువంటిది ఓన్గా ఇలాంటి ఐడియాస్ రావాలన్నమాట. నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, ఈసారి మీ ఓన్గా ట్రై చేయండి. ఇదొక పాంప్లెట్, ఒక పోస్టర్ అనమాట. దేనికి సంబంధించి? ఎలక్షన్కి సంబంధించి. చూడండి, ఇక్కడ టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. డబ్బుతోటో లేదా ఇన్ఫ్లుయెన్స్ తోటో మన ఓటుని అమ్మకూడదన్నమాట.
నువ్వు ఓటు వేయకపోతే నీ రైట్ టు కంప్లైంట్ని నువ్వు కోల్పోతావు. నువ్వు సరైన వ్యక్తికి ఓటు వేస్తేనే నువ్వు నీ రైట్ టు కంప్లైంట్ అనేది పొందుతావు. ఫ్యూచర్లో నువ్వు ఏదైనా స్కీమ్స్ అందకపోయినా, రూలింగ్ సరిగ్గా లేకపోయినా మనం ఎప్పుడు కంప్లైంట్ చేయగలుగుతాం? ఎప్పుడైతే మన ఓట్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటామో అప్పుడే కదా. నెక్స్ట్ స్టాప్ కరప్షన్, ప్లీజ్ ఓట్ ఫర్ రైట్. నెక్స్ట్ మై ఓటింగ్ రైట్, ఇదంతా కూడా ఓట్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్కి సంబంధించిన పోస్టర్ అనమాట. క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్, ఇలాంటి పోస్టర్ మీరు కూడా ఒకటి ప్రిపేర్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి లేటర్. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ క్రియేట్ అ పోస్టర్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా మన ఛానల్లో ఉంటుంది, దానికి మీరు పంపించండి. ఓట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. This is all about this thing. Just read the answer. So this is all about the lesson. I hope you have understood. ఈ లెసన్ మీకు బాగా అర్థమై ఉంటే లైక్ చేయండి. అన్ని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ మీకు చాలా డిఫికల్ట్ అనే చాప్టర్ వీడియో ఆన్ చేసుకుని బాగా మీరు నేర్చుకోండి. నా వీడియోలన్నీ కూడా మీరు ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే కనుక ఆ లెసన్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమవుతుందో మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. నా ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఎగ్జామ్ రిలేటెడ్ చాలా వీడియోస్ పెడతాను నేను, లైక్ గన్ షాట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ కానీ, లైక్ హౌ టు ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ. ఐ హ్యావ్ మెనీ మోర్ ఐడియాస్. అండ్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అది కామెంట్ చేయండి, దాన్ని బట్టి కూడా నేను ఇప్పటి నుంచి నా వీడియోస్ని ప్రిపేర్ చేసుకుంటాను. 21 లెసన్స్కి అంటే ఇప్పుడు మనం 16th లెసన్లో ఉన్నాం, జస్ట్ ఇంకా 5 లెసన్స్ మోర్. ఆ 21 లెసన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది నాకు కామెంట్ చేయండి, నేను ఇప్పటి నుంచి వాటి మీద వర్క్ చేస్తాను. టిల్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్ ఐ విల్ గైడ్ యూ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my YouTube channel and share to your friends. Thank you and bye bye.